మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో గొప్పగా, అద్భుతంగా ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని పొందాం మాస్టర్స్. అలానే ఇప్పుడు అద్భుతంగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని మనకు పరిచయం చేసిన మనందరి పరమ గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ఈరోజు అత్యంత గొప్పనైన టాపిక్‌తో మన ముందుకి జయసుధా మేడం గారు పలమనేరు నుంచి జాయిన్ అయినారు మాస్టర్స్. మేడంని సగర్వంగా మన జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాం. ఈరోజు ఒక టాపిక్ ఆరోగ్యమే స్వీయ వరం. అంటే మన ఒక వరం ఏదైనా ఉంది అనంటే అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండీ! దాని గురించి ఆ గొప్ప టాపిక్ ఒక జ్ఞానాన్ని మనం అందుకుందాం. దానికి ముందు మనం మేడంని మన జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మనము ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఏంటంటే ఆరోగ్యమే స్వీయవరం. ఈ ఆరోగ్యమే స్వీయవరం ఇది మనకు ఈ కాన్సెప్ట్ అందించింది కూడా పత్రి సారే. పత్రి సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇది. సో ఈ చక్కటి కాన్సెప్ట్ గురించి మరి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రతి మనిషికి ఏం కావాలి ఫ్రెండ్స్? ప్రతి మనిషి కోరుకునేది ఫస్ట్ ఆరోగ్యాన్ని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మరి ఎన్ని ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, వస్తు వాహనాలున్నా, ఆరోగ్యం లేకపోతే అసలు ఎంజాయ్ చేయగలుగుతామా లైఫ్ ని? అసలు ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే చాలు మరి జీవితాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో మనము మనం ఇక్కడ ఉన్నామంటే మన శరీరంలోనే మనం ఉంటున్నాం, శరీరంలోనే మనం జీవిస్తున్నాం. సో కాబట్టి ఈ భౌతిక శరీరం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. మరి మరి మానవుడి యొక్క జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉంటుంది యాక్చువల్గా. అయితే ఎక్కడ చూసినా గమనించండి, సుఖంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, హాయిగా జీవించాలి, కానీ ఎక్కడ చూసినా అనారోగ్యాలతో సతమతం అవుతున్నాడు, మరి దీర్ఘకాలిక రోగాలతో సఫర్ అవుతున్నాడు, మరి తొందరగా ముసలితనానికి గురవుతున్నాడు, ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. సో వీటన్నింటినీ ఎదుర్కోలేకుండా ఉన్నాం మనం అందరం కూడా. నేటి మానవులు ఈ స్థితిలో ఉన్నాం. సో ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది అంటే సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఇన్ని తిప్పలు, ఇన్ని అవస్థలు పడుతున్నాం మనం. అంటే మనకు జీవితం గురించిన సరి అయిన అవగాహన మనకు ఉండాలి ఫ్రెండ్స్. అంటే శరీర ధర్మశాస్త్రం గురించిన అవగాహన ఉండాలి, జీవన శాస్త్రం గురించిన అవగాహన ఉండాలి. అసలు ఈ శరీరం అంటే ఏంటి? మరి ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు తెలిసి ఉంటుందో అప్పుడు మనం అద్భుతంగా మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోగలుగుతాం. మనం చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మరింత మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ శక్తివంతంగా మనము ఉండగలుగుతాం. ఎన్ని సంవత్సరాలైనా జీవించగలుగుతాం, ఎన్ని యుగాలైనా మనం జీవించగలుగుతాం. సో చూడండి, ఇప్పుడు మన యొక్క భౌతిక శరీరం ఎంతో అద్భుతంగా ఉండవలసి ఉన్నప్పటికి కూడా ఒకంత మన అజ్ఞానం కారణంగా, మనలో ఉన్నటువంటి సోమరితనం కారణంగా, మనలో ఉన్నటువంటి అహంకారం కారణంగా మన జీవితాన్ని మనమే నరకప్రాయం చేసుకుంటున్నాం. కాబట్టి మనం జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించవచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎంతగా ఆస్వాదించవచ్చు అన్న విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఫస్ట్ భౌతిక కాయం అంటే ఏంటి, భౌతిక శరీరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ భౌతిక శరీరం అంటే మామూలుగా ఏమనుకుంటాం మనము? కోటాను కోట్ల అణువులు, పరమాణువుల యొక్క సముదాయమే ఈ భౌతిక శరీరము అని అనుకుంటాం. అవునా కాదా?
కానీ ఇక్కడ ఈ భౌతిక కాయం అంటే అణువులు పరమాణువుల సముదాయం మాత్రమే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ భౌతిక కాయానికి మూలం అణువులు పరమాణువులు ఎంత మాత్రం కాదు అంటారు ఇక్కడ. దీని వెనకాల మరి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇలాంటి శక్తికరమైన తెర వెనుక భాగవతం ఎంతో ఉంది అని చెప్తారు పత్రిసారి ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రతి కార్యం వెనకాల ఒక కారణం ఉంటుంది అంటారు. కారణం లేకుండా ఏ కార్యం జరగదు అంటాం కదా. ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ దానికి ముందు ఏం చెయ్యాలి? దానికి ముందు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, ప్లాన్ గీయించుకోవాలి. అంటే ఆ ప్లాన్ అంతా ఒక పేపర్ మీద, ఒక కాగితం మీద ఆ ప్లాన్ మొత్తం ఉంటుంది. ఆ ప్లాన్ లో ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా, ఆ సమాచారం అంతా అందులో ఉంటుంది. మరి అంటే దానికి గోడలు ఎలా కట్టాలి, యొక్క గోడల యొక్క బలం ఎలా ఉంటుంది, అది ఎలా ఉండాలి, ఇలా మొత్తం ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి అంటే ఆ సివిల్ ఇంజనీర్ యొక్క 5 సంవత్సరాల జ్ఞానం మొత్తం ఆ కాగితంలో ఉంటుంది, ఆ ప్లాన్ లో ఉంటుంది. అంటే ఆ జ్ఞాన శక్తి ఒకటే ఉంటే సరిపోతుందా? జ్ఞానం ఒకటి ఉంటే సరిపోతుందా? కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టాలంటే ఎంతో విల్ పవర్ ఉండాలి, ఇచ్ఛాశక్తి ఉండాలి. మన ఇచ్ఛాశక్తిని ఉపయోగించాలి. ఆ తర్వాత ఇటుగా కట్టుకుంటూ రావాలి. అంటే ఆ క్రియాశక్తి అనేది ఉండాలి. సో ఇలా జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మొత్తం ఈ 3 ఒక్క చోట చేరితే ఇటుకపై ఇటుక పేర్చబడి మేస్త్రీలు పనిచేసి, ఎంతో మంది కూలి వాళ్ళు పనిచేసి, ఇంజనీర్ పనిచేసి చివరికి ఒక ఇల్లు అనేది నిర్మించబడుతుంది. మరి ఆ ఇంట్లో మనం ఎలా జీవిస్తుంటామో అలాగే ఈ శరీరం అనే ఇంట్లో కూడా మనం జీవిస్తున్నాం. ఈ శరీరం అనేది ఒక ఇల్లు ఫ్రెండ్స్. సో ఈ శరీరం అనేది ఒక గృహం, ఇది ఒక ఇల్లు. ఈ గృహం కూడా మనం సంకల్పిస్తేనే వచ్చింది, ఇది మనము గుర్తుంచుకోవాలి. సో మానవుడి యొక్క మేధాశక్తిని సంకల్పించగా ఒక పిండం అనేది పుట్టి, ఆ పిండాన్ని మళ్ళా ప్రతిక్షణం పోషించడానికి ఎంతో మంది ప్రకృతి దేవతలు నిరంతరం వాళ్ళు ఎంతో అకుంఠిత దీక్షతో పని చేస్తే శరీరం యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మన సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి అంటే మన చర్మ చక్షువులతో, మన కండ్లతో చూడలేనటువంటి ఎంతో మంది ప్రకృతి దేవతలు, అంటే వీళ్ళని నేచర్ స్పిరిట్స్ అంటారు, ఎలిమెంట్స్ అంటారు. సో ఇలా కొన్ని లక్షల మంది మన శరీర నిర్మాణానికి ఇలా కొన్ని లక్షల మంది ఆ సూక్ష్మ దేవతలు, ఆ ప్రకృతి దేవతలు పని చేస్తే, అది కూడా అకుంఠిత దీక్షతో పని చేయగా ఒక లివర్, ఒక కిడ్నీస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఒక హార్ట్ కానివ్వండి, ఇలాంటి అంగాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక చక్కటి శరీరం అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. మరి వాటన్నింటికి కావాల్సినటువంటి ప్రేరణ కూడా ఆత్మ నుంచే వస్తుంది. అంటే ఎలాగైతే మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, మనం ఒక చోటు ఉంటాం, ఒక ఇంట్లో ఉంటాం. తర్వాత ఆ కట్టే జాగాకు అప్పుడప్పుడు వెళ్ళి అన్ని గమనించుకొని వస్తాం, అవునా కదా? వెళ్ళి ఆ రూమ్ సైజ్ ఎలా ఉంది, లేదా ఏ కలర్ పెయింట్ వేయాలి, ఎక్కడ ఏం ఉండాలి, ప్రతిదీ అన్ని ఆ సైజులు కానివ్వండి, మనకు నచ్చకపోతే మళ్ళా కొట్టించి మళ్ళీ కట్టిస్తాం. సో అలా మనం దగ్గరుండి అక్కడికి పోయి గమనించుకుంటాం, మళ్ళీ తిరిగి మనము ఇంకొక ప్లేస్కి వచ్చి అక్కడ ఉంటాం. ఒక ఇంట్లో ఉండి ఇంకొక కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు గమనించుకుంటూ మనకు ఎలా కావాలో అలా తయారు చేయించుకుని ఆ ఇల్లు చూసుకుంటాం, మళ్ళా ఇంటికి వచ్చేస్తాం కదా. సో అలా గమనించుకోవడానికి మళ్ళా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం అనమాట. సో అలా ఆ ఆత్మ పై లోకాల్లో ఉంటూ క్రింది లోకంలో ఈ పిండం అనేది తయారవుతుంది. ఆ ఆత్మకి ఎలా కావాలో ఆ శరీరం, ఏ అంగం యొక్క సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ, అంటే ఆ శరీరం ఏ కలర్ లో ఉండాలి, ప్రతిదీ ఆత్మ తనకి ఎలా కావాలో అలా తయారు చేయించుకుంటుంది అనమాట. పైలోకాల్లో ఆత్మ ఉంటూ ఇక్కడ పిండం అనేది తయారవుతుంది అనమాట. అలా పిండం తయారవుతుంది. సో మనమే స్వయంగా తయారు చేసుకుని మళ్ళీ అందులోకి మనం ప్రవేశిస్తాం. అంటే ఈ చూడండి, ఒక శరీరం తయారు కావడానికి వెనకాల ఎంతో తతంగం ఉంది ఫ్రెండ్స్. ఆ తతంగం అంతా పూర్తి అయిన తర్వాత మరి ఆ తతంగం అంతా పూర్తి అవ్వగానే ఈ శరీరం అనేది తయారవుతుంది.
మరి శరీరం తయారైన మళ్ళా ఆత్మ తిరిగి ఆ శరీరంలోకి వచ్చి చేరలేదనుకోండి, ఆ శరీరం నిలబడదు. శరీరం పూర్తి అయిన తర్వాత మళ్ళా అందులో ఆత్మ వచ్చి చేరాలి. చూడండి, ఒక దేవాలయం కడతాం మనం, ఒక గుడి కడతాం. కట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ అందులో చేయాలి. విగ్రహ ప్రతిష్ఠ చేయలేదనుకోండి, ఆ దేవాలయం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఏ ఉపయోగం లేదు. సో ఈ శరీరము అంతా తయారైన తర్వాత ఆత్మ అందులో ప్రవేశించాలి. ఆత్మ అందులో ప్రవేశించడంతో అంటే ఆ తొలి శ్వాసతో మొదలవుతుంది ఈ శరీరం యొక్క ఆరంభం. అంటే ఇక్కడ చూడండి, మగ వీర్యం ఆడవీర్యం రెండు కలిసి ఒక అండం అనేది తయారవుతుంది. ఆడ నుండి వెలువడేదాన్ని ఎగ్ అంటారు, మగ నుండి వెలువడేదాన్ని స్పర్మ్ అంటారు. సో ఈ రెండు కలిసి ఒక జైగోట్ ఫామ్ అవుతుంది, ఒక జైగోట్ తయారవుతుంది అనమాట. ఆ జైగోట్ లో మళ్ళా కణ విభజన జరిగి చిన్న అండంగా తయారవుతుంది. ఆ అండం మరిన్ని కణ విభజనలతో పెద్దగా అవుతూ పిండంగా తయారై క్రమక్రమంగా అనేక అంగాలను సంతరించుకుంటుంది. చివరకు మొత్తం పిండం అంతా తయారైన తర్వాత మళ్ళీ ఆత్మ అందులో ప్రవేశించాలి. ఒక ఊపిరిగా ఆత్మ అందులో ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆత్మ అందులో ప్రవేశించిన తర్వాత అప్పుడు ఆ సరి అయిన శిశువు, సజీవమైన శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ శరీరం అద్భుతంగా తయారై ఉంటుంది. చూడండి, ఈ శరీర సృష్టి అంతా కూడా ఒక విశ్వ సృష్టి కార్యం ఇది. ఇప్పుడు విశ్వాన్ని తయారు చేయడం అంటే ఎంతో మంది విశ్వ సృష్టికర్తలు మరి అందులో భాగస్వాములయ్యి అకుంఠిత దీక్షతో శ్రమిస్తే కానీ ఈ మానవ శరీరం అనేది తయారు కాదన్నమాట. ఈ ఒక మానవ శరీరం ఒకటే కాదు ఫ్రెండ్స్, ఏ జంతువు శరీరం అయినా కూడా అంతే, ఏ వృక్ష శరీరం అయినా కూడా అంతే. ఒక శరీరం తయారవ్వాలంటే దాని వెనుక ఎంతో తతంగం ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే గానీ ఈ శరీరం విలువ ఏంటో మనకు తెలియదు అసలు. సో కాబట్టి ఇలా ఎన్నో ఆశయాలతో, ఎన్నో ఆనందాలు, ఎన్నో ఆదర్శాలతో, ఎన్నో ఆనందాతిరేకాలు, ఎన్నో హర్షాలు, మరి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడుకొని ఒక శరీరం అనేది తయారవుతుంది. ఇవన్నీ తెలియకుండా ఏదో ఇదంతా మామూలే కదా అని అనుకుంటాం మనం. కానీ చూడండి, తెర వెనుక ఎంత భాగవతం ఉంది చూడండి. ఒక శరీరం తయారవ్వాలంటే ఎంతో మంది అకుంఠిత దీక్షతో శ్రమిస్తేనే ఆ శరీరం అనేది తయారవుతుంది. మనం ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడం అంత సామాన్యమైన పని కాదు కదా. అందుకే అంటారు చూడండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఊరికే రాలేదు ఈ సామెతలు. ఎంత తతంగము, ఎంత శ్రమ, ఎంతమంది కష్టపడాలి, ఎంతమంది పని చేయాలి, ఇవన్నీ ఒక ఇల్లు తయారవ్వడానికి ఎంత భాగవతం ఉంది తెర వెనుక. సో అలాగా ఒక శరీరం తయారవ్వాలంటే కొన్ని లక్షల మంది ప్రకృతి దేవతలు నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమిస్తే గాని ఒక శరీరం తయారవ్వదు. మరి ఆ శరీరం తయారైన తర్వాత మరి అందులో ఆత్మ ప్రవేశించాలి. ఆత్మ ప్రవేశించక శరీరం నిలబడదు. ఆత్మ ప్రవేశిస్తే మరి ఆ శరీరం అనేది అప్పుడు ఆ తొలి శ్వాసతో ఆ శరీరం అనేది ఆ శ్వాసతో మొదలవుతుంది ఆ శరీరం యొక్క ఆరంభం అనేది. సో ఇంత తతంగం ఉంది. ఏ శరీరమైనా సరే ప్రతిదీ కూడా దాని యొక్క అది ఒక తయారవ్వాలంటే దాని వెనుక ఎంతో భాగవతం ఉంది. మరి ఎంతో అకుంఠిత దీక్షతో ఎంతో మంది ప్రకృతి దేవతలు అక్కడ శ్రమిస్తేనే మరి ఒక శరీరం తయారవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఏదో ప్రకృతిలో నుంచి అలా వచ్చేస్తోందిలే, అలా ఊడిపడుతోంది అనుకుంటాం. సో ఇలా అనుకోవడం మన యొక్క అజ్ఞానం. థర్డ్ ఐ ఉండే మాస్టర్స్, ఆ దివ్య దృష్టి ఉండే మాస్టర్స్ అయితే ఇదంతా కూడా వాళ్ళు చూడగలుగుతారు. ఆ ప్రకృతి దేవతలు, పురుషాత్మలు అంటే ఊపిరి పోసే ఆత్మలు, వీటిని అన్ని చూడగలుగుతారు. సో థర్డ్ అయితే మనం చూడగలుగుతాం ఇవంతా కూడా. కాబట్టి ఇది ఒక కామన్ మ్యాన్ కి, మామూలు వాళ్ళకి ఇదంతా కూడా అర్థం కాదు. ఏదో మామూలే కదా, ఏముంది అనేసి అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఒక ఇంత అద్భుతమైన శరీరం, భౌతిక శరీరం
ఇది తయారైపోతుంది. తయారైపోయిన తర్వాత మళ్ళా ప్రతిరోజు ప్రతి క్షణము దీన్ని మెయింటైన్ చేసేది, దీని యొక్క ఆలనా పాలన చూసేది కూడా మళ్ళీ ఈ యొక్క ప్రకృతి దేవతలే, నేచర్ స్పిరిట్సే. అంటే ప్రతి అంగం వెనకాల ఒక పెద్ద ఫీల్డ్ ఫోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో కార్మికులు ఎలా పెద్ద సంఖ్యలో పని చేస్తారో అలా ప్రతి అంగం వెనకాల కూడా పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు పని చేస్తూ ఉంటేనే ఈ శరీరం అనేది నిలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో కేవలం సరుకులు ఒకటే ఉంటే సరిపోతుందా? సరుకులు ఉన్నాయి, పనిచేసే వర్కర్స్ లేరు అనుకోండి, ముడి సరుకులు ఉన్నాయి, అక్కడ పనిచేసే వర్కర్స్ లేరు అనుకోండి, ఏమవుతుంది ఫ్యాక్టరీ సంగతి? ఫ్యాక్టరీ ఆగిపోతుంది, మూత పడిపోతుంది, అవునా కదా? సో ఈ ముడి సరుకులు అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, మన నోటి నుంచి తీసుకునే ఆహార పదార్థాలు. మనం ఆహారాన్ని నోట్లో నుంచి పంపిస్తున్నాం. అయితే అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఏమీ జరగదు. డైజెషన్ ప్రాసెస్, ఇవన్నీ అబ్జార్ప్షన్ అంట, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ జరగాలి కదా. మనం తినే ఆహారం మళ్ళా శక్తిగా మారాలి, ప్రతి అవయవానికి సర్కులేట్ అవ్వాలి, ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి. మనం ఊరికే ఆహారాన్ని లోపలికి పంపించేసి అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఏది జరగదు. కాబట్టి ఎక్కడైతే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందో ఆ ఫ్యాక్టరీ పనిచేసే వర్కర్స్, కార్మికులు, ఫ్యాక్టరీ ఉంది అంటే అందులో వర్కర్స్ ఉంటారు, కార్మికులు ఉంటారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ అంతటిని పర్యవేక్షిస్తున్నటువంటి ప్రొప్రైటర్ ఉంటారు. మరి ఆ తర్వాత ఒక యజమాని, ప్రొప్రైటర్, ఇలా ఎన్నో తతంగాలు ఉంటాయి. రకరకాల మేనేజర్స్ ఉంటారు. వైట్ కాలర్ వర్కర్స్, బ్లూ కాలర్ వర్కర్స్ అని, మేనేజర్స్, ముడి సరుకులు, ప్రొప్రైటర్స్. సో ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. మనం నోట్లో నుంచి పంపించే ఆ యొక్క ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవే ముడి సరుకులు అంటే. ఆ ముడి సరుకులని ఈ శరీరం అనే కార్ఖానాలోని సిబ్బంది అంతా, వాళ్ళందరూ పని చేసి దాన్ని ఆక్సిడైజ్ చేసి గొప్ప శక్తిగా తయారు చేస్తారు, గొప్ప శక్తిగా తీసుకొస్తారు. ఆ శక్తి ద్వారానే ఈ శరీరం అనేది నడవబడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది భౌతికత వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మికత. మనకు బయట కనిపించేదంతా భౌతికత, మన శరీరం లోపల అంతా నిండి ఉండేదంతా ఆధ్యాత్మికత. సో ఈ భౌతిక శరీరం అంటే ఇక్కడ భౌతిక శరీరం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఈ భౌతిక జీవితానికి మరి ఎంత ఆధ్యాత్మికత, ఎంత శక్తి, ఎంత నిగ్రహం, ఎంత ఉండాలి. అవి లేకపోతే ఈ భౌతిక జీవితం సరిగ్గా ఎలా జీవిస్తాం చెప్పండి? సో కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంతోనే, ఆత్మ జ్ఞానంతోనే ఈ భౌతిక కాయంలో మనం అత్యద్భుతంగా ఎంత కాలం కావాలంటే అంత కాలం మనం జీవించగలుగుతాం ఫ్రెండ్స్. అంటే ఆ నాలెడ్జ్ మనకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఒక సినిమా తీస్తాం. ఒక సినిమా తీస్తున్నప్పుడు మనకి ఆ స్క్రీన్ మీద హీరో, హీరోయిన్లు, విలన్, తర్వాత సైడ్ యాక్టర్స్, కమెడియన్స్, వీళ్ళందరూ మనకు కనిపిస్తారు. ఎంతో మంది ఇతర కళాకారులు, వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ ఆ తెర వెనకాల ఎంతమంది డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్స్, ఎడిటర్స్, గాయని, గాయకులు, డాన్స్ మాస్టర్లు, ఇంకా ఎంతో మంది అక్కడ పని చేస్తేనే ఒక సినిమా అనేది తయారవుతుంది. మనం స్క్రీన్ పైన మనకు జస్ట్ హీరో, హీరోయిన్లు, ఆ కమెడియన్స్, ఇతర ఆర్టిస్టులు, వీళ్ళని చూసి ఇంతే కదా అనుకుంటాం. ఒక సినిమా తయారవ్వాలంటే దాని తెర వెనక ఎంత మంది పని చేస్తే ఒక సినిమా అనేది తయారవుతుంది. ఎంతో మంది కష్టపడాలి, ఎంతో మందికి కష్టపడితేనే ఒక మూవీ అనేది మనకు బయట వస్తుంది అనమాట. సో ఇప్పుడు మేడం వాళ్ళు క్లాస్ కండక్ట్ చేస్తున్నారంటే ఒక మాస్టర్ ని మాట్లాడాలి, వాళ్ళ డేట్ సరిపోతుందో లేదో అన్ని కనుక్కోవాలి, డేట్ తీసుకోవాలి, తర్వాత ఫ్లైయర్ ప్రిపేర్ చెయ్యాలి, అందరికి పోస్ట్ చెయ్యాలి, అందరికి సెండ్ చేయాలి, మళ్ళీ ఆ మాస్టర్ కి సెండ్ చేయాలి, తర్వాత జూమ్ సెషన్ అరేంజ్ చేసుకోవాలి, అక్కడ ఉండాలి, జూమ్ ఆన్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా ఒక ప్రోగ్రామ్ ఇంత ప్రోగ్రామ్ చక్కగా వస్తుంది.
సో ఇట్లా ఒక ప్రోగ్రామ్ జరగాలంటే బ్యాక్ ఎంతో వర్క్ జరగాలి ఫ్రెండ్స్. ఎంతో మంది వర్క్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ జరుగుతుంది అనమాట. ఏదైనా అంతే, ఒక మూవీ తీసుకోండి, ఒక మూవీ కూడా అంతే. తెర వెనక ఎంత భాగవతం నడిస్తేనే ఒక సినిమా, అద్భుతమైన సినిమా మనం చూసి ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుందని అక్కడ నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని వస్తాం. సో ఒక శరీర నిర్మాణం వెనకాల కూడా ఎంతో తెర వెనుక భాగవతం ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాల్సింది, మనం ఈ శరీరం కాదు, మనమంతా ఆత్మకాయులం, ఆత్మ పదార్థాలం మనము అనేది తెలుసుకోవాలి. సో ఈ ఆత్మ అనేది అప్పుడప్పుడు తన యొక్క అవసరాల కోసం ఈ భౌతిక శరీరాన్ని సృష్టించుకుంటూ ఉంటుంది అనమాట. సృష్టించుకొని అందులో జీవిస్తూ ఉంటుంది. సో మనమందరం ఆత్మ పదార్థాలము. ఇప్పుడు నేను భూలోకానికి వెళ్ళాలి, నేను నా గురించి నేను తెలుసుకోవాలి, నేను ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అని మనం సంకల్పిస్తేనే ఈ ఈ శరీరాన్ని తీసుకొని మనం ఇక్కడ భూమి మీదకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు, అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడిని నువ్వు ఎవరివయ్యా అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను కృష్ణుడు నేను పలానా యశోద కొడుకునో, నేను దేవకి కొడుకునో అని చెప్పడు. అహమాత్మ గుడాకేశ సర్వభూత సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యంచ భూతానం అంతయేవచ అని చెప్తారు. అంటే ఇక్కడ అహమాత్మ అంటే నేను ఆత్మను, గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు అని అర్జునుడితో చెప్తున్నాడు. అహమాత్మ గుడాకేశ, ఓ గుడాకేశ, ఓ నిద్రను జయించిన వాడా, నేను ఆత్మను అని చెప్తున్నాడు. నేను ఆత్మను, నేను ఆత్మకాయుడను, నేను ఈ దేహాన్ని కాదు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. అంటే సర్వభూతాశయ స్థిత అంటే సకల ప్రాణికోటికి వాటి వాటి యొక్క ఆ హృదయాంతరాలలో ఉన్న వాడిని నేనే. సకల భూతకోటికి ఆదిని నేను, మధ్యాన్ని నేనే, అంతాన్ని నేనే. అంటే ఒక ప్రాణి తయారు కావాలంటే దానికి దానికి ఆది నేను. మరి ఆ ప్రాణి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో నిలబెట్టేవాడిని నేను. ఆ ప్రాణి చనిపోయిన తర్వాత కూడా ఆ ఉండేవాడిని నేనే. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి పరమాత్మ మనకి. చూడండి, అంటే ఇక్కడ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనేది ఇక్కడ పరమాత్మ ఎంతో చక్కగా చెప్తున్నాడు. అర్జునుడికి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు భగవద్గీత ద్వారా. చూడండి, గౌతమ బుద్ధుడు తన ఆ రాజనగరం నుంచి బయటకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ముసలివాడిని చూస్తారు, ఒక రోగంతో బాధపడే వ్యక్తిని చూస్తాడు, ఒక మరణాన్ని చూస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత తన రథసారథి అయిన చెన్నుడితో అడుగుతాడు, నేను కూడా ముసలివాడిని అవుతానా, నాకు కూడా ఆ రోగం వస్తుందా, నేను కూడా చనిపోతానా అని అడుగుతాడు. అవును, ఎవరికైనా వస్తాయని చెప్తాడు. అంతే, అయితే పద వెనక్కి వెళ్దాము, బండి వెనక్కు దిప్పు అని చెప్పి మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతారు. నేను చూడవలసిందంతా చూసేసాను, అంతా అయిపోయింది. మరి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి, ఈ చావు, ముసలితనము ఇవన్నీ రాకుండా, ఇవన్నీ లేకుండా ఎలా చేసుకోవాలి అని చెప్పి ఆయన వెతకడానికి వెళ్ళిపోతాడు. ఇల్లు వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి, భార్య బిడ్డలను అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రాజ్యంలో ఉంటే ఆ రాజ్య భారాన్ని ఇంకా మొయ్యాలి కదా, సత్యాన్ని తెలుసుకోలేరు. ఇక్కడ ఉండి నేను సత్యాన్ని తెలుసుకోలేను, కాబట్టి నేను వెళ్ళిపోవాలి అనేసి రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతాడు, వెతకడం మొదలు పెడతాడు. తెలిసిన కనిపించిన అందరి గురువుల్ని సత్యం కోసం అందరి గురువుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు చెప్పిన సాధనలన్నీ చేస్తాడు, ఏది వదలడు. అది కూడా ఎంతో పట్టుదలతో చేస్తాడు. సో అట్లా ఒకరిద్దరు కాదు ఫ్రెండ్స్, 10 మంది 50 మంది గురువులు కాదు, 100 మంది కాదు, 500 మంది గురువుల్ని కలుస్తాడు. అది కూడా ఏదో ఏదో 6 నెలల సంవత్సరం కాదు, 5.5 సంవత్సరం వెతుకుతాడు ఆయన. ఎవ్వరు ఏం చెప్పినా నువ్వు ఉపవాసం ఉండాలి, లేదా నువ్వు ఇది వెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే ప్రతిదీ వాళ్ళు చెప్పిందంతా తూచా తప్పకుండా మరి అన్ని పాటించేవాడు.
శ్రద్ధతో పాటించేవాడు, ఇష్టంగా చేసేవాడు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన వెళ్ళిందే, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందే సత్యాన్ని తెలుసుకోవడం కోసం. ముసలితనం రాకుండా, తర్వాత ఈ రోగాలు రాకుండా, చావు రాకుండా మరి ఎలా మనం జీవించవచ్చు అన్న సత్యాన్ని తెలుసుకోవడం కోసం వెళ్తాడు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఆ సత్యాన్ని వెతుకులాడుతూ ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. 5.5 సంవత్సరం వెతుకుతాడు. వెతికి లాస్ట్ ధ్యాన మార్గాన్ని, ఆనాపానసతి ధ్యాన మార్గాన్ని చేపట్టి లాస్ట్ కు సత్యాన్ని తెలుసుకుంటాడు. వాటన్నిటికీ మూలం ఏంటి, మనలో ఉన్న అజ్ఞానము, ఇవన్నీ తెలుసుకుంటాడు. 4 నోబుల్ ట్రూత్స్, ఆయన అష్టాంగ మార్గాన్ని కూడా మనకు అందిస్తాడు. అంటే ఇక్కడ ఎవరి రోగాలకు వాళ్ళే కారణం ఫ్రెండ్స్. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా, వజ్రకాయంగా, శక్తివంతంగా, చిరంజీవత్వంగా ఎలా ఉంచుకోవాలి అంటే ఇది ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానంతో మాత్రమే సాధ్యం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనమందరం ఆత్మలం. ఆత్మ అనంతమైన శక్తివంతమైనది. తెలుసు కదా, ఆత్మ అంటే అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆత్మకు అనేది మనం అందరం విన్నాం. అనంతమైన శక్తివంతమైనది ఆత్మ అంటే. మరి ఈ ఆత్మ ద్వారా చేయబడినటువంటి ఈ శరీరం కూడా అంతే శక్తివంతమైనది ఫ్రెండ్స్. మనం దీన్ని, ఈ శరీరాన్ని సరిగ్గా చూసుకుంటే అది ఎన్ని లక్షల సంవత్సరాలైనా కూడా జీవించగలదు. ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఆత్మ అంటేనే అనంత శక్తి సామర్థ్యాలు, అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది ఆత్మ. ఇది మనకు తెలిసిందే. మరి ఈ ఆత్మ ద్వారా తయారు చేయబడినటువంటి ఈ శరీరం కూడా అంతే శక్తివంతమైనది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ శరీరాన్ని మనం దీని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దీన్ని సరిగ్గా చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి? దీన్ని శక్తివంతంగా, ఒక వజ్రకాయంగా, ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి మనం. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో, ఈ శరీర ధర్మశాస్త్రం గురించి తెలుసుకుంటామో, ఆ నాలెడ్జ్ ద్వారా మనకి ఈ శరీరాన్ని మనం చక్కగా సంరక్షించుకోగలుగుతాం. సో ఆ జ్ఞానం ద్వారా ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా చక్కగా, ఆనందంగా, ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సరిగ్గా చూసుకోవాలి మన శరీరాన్ని. సరిగ్గా చూడటం అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఈ శరీరానికి గాలిని అంటే ఆక్సిజన్ ని మనం అందించాలి. ఫస్ట్ తర్వాత 2 నీటిని ఇవ్వాలి. ఈ శరీరానికి ఎక్కువగా నీటిని ఇవ్వాలి. తర్వాత సరియైన ఆహారాన్ని ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఏంటి, ఆక్సిజన్ అందివ్వాలి. అంటే ఈ శరీరానికి బోలెడంత ఆక్సిజన్ ఇవ్వాలి, ప్రాణశక్తిని ఇవ్వాలి, ప్రాణవాయువుని అలా పూరిస్తూనే ఉండాలి. శరీరం తనంతట తాను ఆక్సిజన్ ని తీసుకుంటుంది, కానీ దానికి ఎప్పుడూ కూడా ప్రాణశక్తిని ధారపోయాలి మనము. అంటే ఈ ప్రాణశక్తిని మనం అందించగలుగుతాం మన శరీరానికి? ఎలా అందించగలుగుతాం అంటే, కళ్ళు మూసుకొని మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండడం ద్వారా, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా అద్భుతమైన ప్రాణశక్తిని మనం ఈ శరీరంలోకి పంపిస్తాం. ఎప్పుడైతే మన శ్వాసను మనం గమనిస్తూ ఉంటామో, శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మన మన మనసంతా ఆలోచనలతో నిండి ఉంటుంది. శ్వాసను గమనించే కొద్దీ, కళ్ళు మూసుకుని శ్వాసను గమనించే కొద్దీ మన ఆలోచనలు యొక్క సాంద్రత క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన యొక్క సాంద్రత తగ్గుతూ ఆలోచన రహిత స్థితిని ఎప్పుడైతే పొందుతుందో, అప్పుడు విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ విశ్వశక్తి మన తలపై భాగం ఉన్నటువంటి ఆ బ్రహ్మరంధ్రం కూడా మన శరీరంలో ప్రవేశిస్తుంది అనమాట. సో అట్లా ప్రాణశక్తితో మన శరీరాన్ని పూరిస్తూ ఉండాలి, నింపుతూ ఉండాలి. అప్పుడు మనం ఈ శరీరం అనేది ఎన్ని లక్షల సంవత్సరాలైనా కూడా ఈ శరీరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ విశ్వమయ ప్రాణశక్తితో తయారైనటువంటి ఈ వాహనానికి విశ్వశక్తిని అందిస్తూ ఉండాలి. ఆ విశ్వమయ ప్రాణశక్తిని సరఫరా చేస్తూ ఉండాలి.
ప్రతిరోజు 24 గంటలు విశ్వమయ ప్రాణశక్తిని సరఫరా చేయడమే ఆనాపానసతి ధ్యానం యొక్క లక్ష్యం ఫ్రెండ్స్. సో అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఆనాపానసతి అభ్యాసం అన్నది మరి మౌలికమైనది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా ఒకటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ముమ్మడి వరం బాలయోగి మనం వినే ఉన్నాం. ఆయన ఏ మాత్రం భోజనం చేయకుండానే మరి ఆ ప్రాణశక్తి ద్వారానే అంటే ధ్యానం ద్వారా పొందినటువంటి ఆ యోగ శక్తి ద్వారానే చక్కగా మరి అన్ని సంవత్సరాలు జీవించారు. మరి ఆయన ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఎంతో మంది అలా హిమాలయాల్లో ఎంతో మంది ఏ మాత్రం భోజనం లేకుండా కూడా జీవిస్తున్నారు. కాబట్టి వాస్తవానికి భోజనం మనకు అవసరమే లేదు. కావాల్సిందంతా విశ్వమయ ప్రాణశక్తిని మన శరీరానికి అందిస్తూ సదా పూరిస్తూనే ఉండాలి. కాబట్టి ఫస్ట్ ప్రప్రథమమైన భోజనం ఏంటి అంటే ఈ విశ్వమయ ప్రాణశక్తి. సో ఫస్ట్ మనం శరీరానికి అందివ్వాల్సింది విశ్వమయ ప్రాణశక్తి. ఈ శరీరానికి అందించాల్సినటువంటి భోజనం ఏంటి అంటే విశ్వమయ ప్రాణశక్తి ఫ్రెండ్స్. సో ఈ శరీరానికి విశ్వమయ ప్రాణశక్తిని అందించే విధానమే ఆనాపానసతి ధ్యానం, ఆనాపానసతి. కాబట్టి గాలి, ఫస్ట్ గాలి ప్రాణశక్తి, తర్వాత రెండవది నీరు. సో నీటిని ఎప్పుడు కూడా మనం అప్పుడప్పుడు నీటిని త్రాగుతూ ఉండాలి. ఎప్పుడు కడుపు నిండా నీరు ఉండాలి. మానవ శరీరంలో ఈ వాటర్ కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో భౌతిక కాయ నిర్మాణంలో 80% అంతా నీరే. మన శరీరంలో ఆల్మోస్ట్ 80% వాటర్ తోనే నిండి ఉంది ఫ్రెండ్స్. కాబట్టి నీరు ఎప్పుడు మనం సరఫరా చేస్తూ ఉండాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అలా నీటిని త్రాగుతూనే ఉండాలి. ఇప్పుడు యోగులు మనం సినిమాల్లో చూసే ఉంటాం. ఎప్పుడు వాళ్ళ ఋషులు అనగానే ఫస్ట్ వాళ్ళ చేతుల్లో కమండలం చూపిస్తారు. ఒక ఏదైనా క్యాలెండర్లు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి, లేదా సినిమాల్లో కానివ్వండి, ఋషులు యోగులు అనగానే చేతిలో కమండలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు, పక్కలో ఎప్పుడు కమండలంలో నీళ్లు పెట్టుకునే ఉంటారు. వాళ్ళు ఎక్కువ మధ్యలో నీళ్లు అందిస్తూనే ఉంటారు వాళ్ళ శరీరానికి. సో నీళ్లు తాగుతూ ఉంటారు. అందుకే చేతిలో ఎప్పుడు కమండలం ఉంటుంది. అప్పుడప్పుడు నీటిని శరీరానికి అందివ్వాలి కదా, అందుకని కమండలం పెట్టుకొని ఉంటారు. మనం ఇప్పుడైతే వాటర్ బాటిల్స్, ఎప్పుడు చేతిలో వాటర్ బాటిల్ ఉంటుంది చూడండి. అలా అంతకు ముందు ఋషులంతా కమండలం పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనం త్రాగుతూనే ఉండాలి. ఎందుకంటే యోగి అంటే ఋషులు అంటేనే ధ్యానం చేసేవాడు. ఒక ప్రక్కన భౌతిక కాయాన్ని ప్రాణశక్తిని అందిస్తున్నాడు ధ్యానం ద్వారా, ఒక పక్క నీటిని కూడా అందిస్తున్నాడు. సో ఎప్పుడో అప్పుడప్పుడు అడపదడప ఎప్పుడో ఏదో ఒక ప్రసాదంగా భోజనం మాత్రం ఏదో కొద్దిగా తింటాడు అంతే. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గాలితో ఆనాపానసతితో ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. నీటితో ఆ భాగ్యం అనేది, ఆ మహాభాగ్యం నిలుస్తుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాణశక్తిని అందిస్తూ ఉండాలి. ఆక్సిజన్ ఆటోమేటిక్ గా న్యాచురల్ గా మనం ఆక్సిజన్ ని తీసుకుంటాం, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాం. కానీ ప్రాణశక్తితో నింపుకోవాలి అంటే ఎలా నింపుకోగలుగుతామంటే మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా, కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ద్వారా, కళ్ళు మూసుకోవడం ద్వారా మరి ఎప్పుడైతే మనం శ్వాసని మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో క్రమంగా మన ఆలోచనల యొక్క సాంద్రత తగ్గుతుంది. అలా అలా మనం శ్వాస మీద ధ్యాస పెట్టే కొద్దీ ఆలోచన రహిత స్థితిని పొందుతాం. సో అలా నిరంతర సాధన వల్ల మనం ఆ విశ్వమయ ప్రాణశక్తిని మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాం. సో నిరంతర సాధన చేస్తూ ఉండడం ద్వారా మనం ఆ విశ్వమయ ప్రాణశక్తిని మన శరీరానికి అందించవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ భోజనం మన శరీరానికి అందించాల్సినటువంటి ఫస్ట్ భోజనం, ప్రప్రథమమైన భోజనం ఏంటి అంటే మరి విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎలా అందిస్తామంటే ధ్యానం ద్వారా అని తెలుసుకున్నాం.
తర్వాత 2 నీటిని ఎక్కువగా తీసుకోవడం. ఎందుకంటే మన శరీరంలో 80% వాటర్‌తో నిండి ఉంది కాబట్టి శరీరానికి ఎక్కువగా నీటిని అందిస్తూ ఉండాలి. ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండాలి. ఎప్పుడు మన దగ్గర ఇప్పుడు కమండలాలు గాదు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కడికి పోయినా చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి. మనం వింటూనే ఉన్నాం గదా! మన హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లో గూడా ఎక్కువ నీటిని తాగండి చెప్తూనే ఉంటారు. ఎక్కడికెళ్ళినా చేతిలో బాటిల్ పెట్టుకోండి అనేసి వింటూనే ఉన్నాం. సో, ఇవన్నీ గూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఎక్కడికెళ్ళినా అప్పుడప్పుడు నీళ్లు తాగడము. ఇవన్నీ ఎక్కువ కళ్ళు మూసుకొని ధ్యానం చేయడము. ధ్యానం ద్వారా ఆ విశ్వమయ ప్రాణశక్తిని పొందుతూ ఉండడము. తర్వాత రో యోగులు ఇదే చేస్తారు. యోగులు అనగానే ధ్యానం చేస్తూ ఉంటారు. తర్వాత నీటిని కూడా తాగుతూ ఉంటారు. ఎప్పుడో అప్పుడప్పుడు జస్ట్ ఏదో కొద్దిగా భోంచేస్తారన్నమాట. ఏదో ఒక ముద్ద అలా ప్రసాదంగా భోజనం చేస్తారు వాళ్ళు. సో, మరి ఏదో కొద్దిగా తింటే చాలనే డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ జీవితం ఉండేది రకరకాల రుచుల కోసమే ఫ్రెండ్స్. సో, నాలుక యొక్క జిహ్వ యొక్క రుచుల కోసమే. అప్పుడప్పుడు చక్కగా మరి చక్కటి ఫలాలు, చక్కటి వంటలు ఇవన్నీ చేసుకొని చక్కగా తినొచ్చు. కానీ అది థర్డ్ ప్రిఫరెన్స్ మాత్రమే. అది మూడవ ప్రిఫరెన్స్ మాత్రమే. మొట్టమొదటిగా తప్పనిసరి అయినది విశ్వమయ ప్రాణశక్తి. రెండవ తప్పనిసరి అయినది నీరు. ఆ తర్వాత మూడవదే మరి మనం తీసుకునే ఆహారం. కనుక ఇది ఎప్పుడు మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఇక ఈ గాలి ప్రాణశక్తుల కన్నా మరింత మౌలికమైనది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు నేను ఆత్మను అన్న విషయాన్ని ఎప్పుడు మరచిపోకుండా సదా గుర్తుంచుకోవడం. ఇప్పుడు ఆహ్, నేను ఎప్పుడు ఆత్మనే అంటే ఏంటి అంటే గుర్తుంచుకోవడం అంటే ఏం లేదు. ఎప్పుడు నేను ఆత్మను అనే భావంతో ఉండడం. ఎందుకంటే ఎప్పుడు నేను ఆత్మననే నిరంతరం అదే భావంతో మనం ఉన్నామనుకోండి, మరి ఆ అపారమైన ఆత్మశక్తి ఈ భౌతిక కాయానికి లభిస్తుంది అంటారు. అంటే ఎప్పుడు అదే భావంతో ఉండాలి. నేనొక ఆత్మను అని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గుర్తు చేసుకోవడం వల్ల ఆత్మశక్తి అనేది ఈ శరీరానికి కూడా వస్తుందంట. కాబట్టి మొట్టమొదటి ఫుడ్‌గా ఆత్మశక్తినివ్వాలి. అంటే ప్రాణశక్తి కన్నా ప్రాణశక్తి కన్నా ఇంపార్టెంట్ ఇది. నేను ఆత్మననే భావంతో సదా ఆ భావంతో నిండిపోవాలి మనం. ఆ ఫీల్ మనకుండాలి ఎప్పుడు గూడా. సో, ఫస్ట్ మొట్టమొదటి ఫుడ్‌గా ఆత్మశక్తిని ఇవ్వాలి. నేను ఆత్మనే అనే భావనలో, ఆ భావంతోనే మనం జీవించాలి. నేను దేహాన్ని అంటే ఇప్పుడు మామూలుగా మనము ఎంతసేపు నేను శరీరాన్ని అనే భావంతోనే జీవిస్తూ ఉంటాం. నేను శరీరాన్నే. నన్నంటావా? అని ఒక మాట అంటే చాలు నన్నంటావా? నువ్వెవరు నన్ననడానికి? కదా! ఇమ్మీడియేట్ రియాక్ట్ అవుతాం. అంటే ఎందుకంటే నేను శరీరాన్ని అనే భావంతో మనం జీవిస్తున్నాం కాబట్టి, మరి మనకు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటాం. అహంకారం వచ్చేస్తా ఉంటుంది. అన్నీ వచ్చేస్తా ఉంటాయి. కోపమొస్తుంది, విసుగొస్తుంది, ద్వేషమొస్తుంది, అసూయ కలుగుతది. అన్నీ వస్తా ఉంటాయి. ఎందుకంటే అహంకారం వస్తుంది. నేను, నాది, నన్ను ఆ! సో, ఎందుకంటే నేను శరీరాన్ని అనే భావంతో మనం జీవిస్తున్నాం కాబట్టి. సో, కాబట్టి ఫ్రెండ్స్ అంటే ఈ శరీరాన్ని నేను కాదు, నేను ఆత్మని అనే భావాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడు దీన్ని జస్ట్ అలా ఫీల్ అవుతూ ఉండడం ద్వారా అది ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా అది మనం ఆ స్థితిని మనం పొందగలుగుతాం. అనుభూతి చెందగలుగుతాం. అంటే ఫీలింగ్ ప్రాసెస్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. నేను ఒక ఆత్మని. నేను శరీరాన్ని గాదు. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఇక్కడ ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఇది బుద్ధుడి కథ అన్నమాట. బుద్ధ భగవానుడు ఆహ్, ఎన్‌లైటన్‌మెంట్ పొందిన తర్వాత అంటే బుద్ధత్వ స్థితిని పొందిన తర్వాత ఒకసారి ఒక ఊరి నుంచి ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటాడన్నమాట. సో, ఆ ఊర్లో ఆయన యొక్క ఉపన్యాసం ఉంటుంది. ఆయన వెళ్లి ప్రజలకంతా జ్ఞానబోధ చేయాలన్నమాట. సో, ఆ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ అయ్యి ఉంటుంది. సో, ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆ ఊరికి వెళ్ళాలి.
వెళ్ళాలంటే మధ్యలో చిన్న ఎన్నో ఊర్లను దాటుకొని వెళ్ళాలి కదా! అట్లా ఒక ఊర్లోకి వెళ్తాడన్నమాట. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బుద్ధుడిని చూస్తారు. అయ్యో! బుద్ధుడు, బుద్ధుడు అని చెప్పి అందరూ ఆయన చుట్టూ చేరతారు. చేరి బుద్ధుడిని తిడతారు. నానా బూతులు తిడతారు. 2 అక్షరాల బూతులు, 3 అక్షరాల బూతులు, 4 అక్షరాల బూతులు ఎన్ని బూతులున్నాయో అన్ని తిట్లు తిడతారన్నమాట. బుద్ధుడు ఓపికగా అన్నీ వింటూ ఉంటాడు. అసలు ఏం రియాక్ట్ గాడు. తిట్టి వీళ్ళకి విసుగొచ్చేస్తుంది లాస్ట్‌కి. ఎంతసేపు తిట్టినా ఆయనలో రియాక్షన్ ఉండదు. చలనం ఉండదు. ఏముండదు. ఈయనకి లాస్ట్‌కి వీళ్ళకి విసుగొచ్చేసి వీళ్ళు ఆపేస్తారు. లాస్ట్‌కి వాళ్ళలో ఒక వ్యక్తి అడుగుతాడు. ఇంత తిడుతున్నాం గదా! కనీసం మీకొక్క మాట మాట్లాడాలని అనిపించదా? అనేసి అడుగుతాడన్నమాట. అప్పుడు బుద్ధుడు అంటాడు. ఒక 10 సంవత్సరాల క్రిందట నన్ను ఈ ప్రశ్న వేసింటే అప్పుడు నేను మీకు సమాధానం చెప్పుండేవాడిని. ఇప్పుడు నా దగ్గర సమాధానాలు లేవు. ఏం లేవు. నేనింకా ఇంకేమైనా ఉంటే నేను మళ్ళా ఒక వేరే ఊరికి అర్జెంట్‌గా వెళ్తున్నాను నేను. మళ్ళా తిరిగి ఇదే దారిలోనే వెళ్ళాలి. తిరిగి మళ్ళా రేపు ఇదే దారిలో వస్తాను నేను. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే గూడా మీరు గుర్తు చేసుకొని మళ్ళా మీరు నాకు చెప్పండి. పర్లే నేను ఓపికగా వింటాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్తాడు. మరి ఆయనకు ఆ స్థితి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే నేను ఆత్మ స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కేంద్రంలో వాళ్ళు రీచ్ అయ్యారు. బుద్ధుడు అంటాడు, "మీ పని మీరు చాలా చక్కగా చేస్తున్నారు మీరు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీ తిట్లన్నీ ఎంత అద్భుతంగా తింటున్నారు. మీకు చేసే పని చక్కగా చేస్తున్నారు. అయితే నాకు టైం అయిపోయింది. సమయం లేదు. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మళ్ళా రేపు తిరిగొస్తా. ఇంగా ఏమైనా పెండింగ్ ఉంటే మళ్ళా గుర్తు చేసుకొని గూడా మీరు నాకు చెప్పండి పర్లేదు" అంటాడు. చూడండి ఎంత అద్భుతం అంటే ఎంత గొప్ప స్థితిలో వాళ్ళు జీవించి చూపించారో చూడండి. అంటే మనకి చిన్న చిన్న వాటికి విసుగొచ్చేస్తుంది. రియాక్ట్ అవుతాం. విసుక్కుంటూ ఉంటాము. కోపమొచ్చేస్తా అంటుంది. కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. లేదా ద్వేషం, ఇతరుల పైన ద్వేషం, ఇతరుల ఎదుగుదలను చూసి మనం ఓర్చుకోలేకుండా ఉంటాం. పక్కనోళ్ళు ఒక కారు తీసుకున్నారంటే ఇంగ అయిపాయే మనకి. మనకు కారు లేదే, ఇది లేదే. వాళ్ళు చూడు ఎంత మంచి చీరలు కట్టుకున్నారు. నాకది కూడా లేదే. ఇక్కడ మళ్ళా లోపల ద్వేషం వస్తా ఉంటుంది, అసూయ వస్తా ఉంటుంది, కోపం వస్తా ఉంటుంది. మరి వాళ్ళ బుద్ధుడు ఎంత గొప్ప స్థితిలో వాళ్ళు జీవించి చూపించారు చూడండి. మహాత్ములంటే జస్ట్ ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా వాళ్ళ మరి అలా ఎలా జీవించగలిగారు? నేనెందుకు ఆ స్థితిలో జీవించలేకున్నాను? మరి నేను ఆ స్థితిని పొందాలంటే నేనేం చేయాలి? ఈ మహాత్ముల ఫోటోలు చూసినప్పుడు గాని, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు విన్నప్పుడు గాని, వాళ్ళ కథలు, వాళ్ళకి సంబంధించిన గాథలు విన్నప్పుడు గాని, వినడం ద్వారా మనకు అది మనకు ఆ ఇన్‌స్పిరేషన్ వస్తుందనమాట. నేను కూడా ఆ స్థితిని పొందాలి. మరి నేనెందుకు ఆ స్థితిని పొందలేకున్నాను? చిన్న చిన్న వాటికి నాకెందుకు ఇంకా రియాక్షన్ వస్తోంది? నాకెందుకు కోపమొస్తుంది? ఇంకా నాకు దుఃఖం ఎందుకొస్తోంది? ఇవన్నీ మనలో ఆ ప్రశ్నలు ఉదయించాలి. ఆ స్థితిని నేను కూడా పొందాలి. నేనేం చెయ్యాలి? ఏ సాధన చెయ్యాలి? ఎలా జీవించాలి? నాలో ఏం మార్చుకోవాలి? ఆ తపన మనలో కలగాలి ఫ్రెండ్స్. సో, ఒక ఆత్మస్థితిలో నేను ఆత్మని ఎందుకంటే ఆ ఆత్మ వాళ్ళు ఆ కేంద్రంలోకి రీచ్ అయిపోయారు. ఆత్మస్థితిలో వాళ్ళు జీవించే ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆహ్, వాళ్ళకి ఏ ఫీలింగు లేదక్కడ. ఇంక ఏ రియాక్షన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ యొక్క ఉపరితలంలో మనమున్నాం. బుద్ధుడు అలా గాదు. కేంద్రంలో ఉన్నాడు. ఎక్కడో ఉపరితలంలో ఉన్నటువంటి మానవులు తిడితే ఏంటి? ఏం చేస్తే ఏంటి? ఆయనకేం సంబంధం చెప్పండి? ఆయన హాయిగా ఆత్మ కేంద్రంలో ఆ స్థితిలో ఆయన అక్కడ 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 కంప్లీట్ అదే స్థితిలో ఆయనున్నాడు. ఆయనకి ఉపరితలంలో ఉన్న వాళ్ళు మనకి ఏమన్నా గూడా ఏ ఫీలింగ్ వాళ్ళకుండదు. సో, మనం కూడా ఉపరితలం నుంచి మనం కూడా ఆ కేంద్రానికి చేరుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ స్థితిని మనం చేరుకోవాలి. ఫస్ట్ మనకి అదుండాలి. ఎంతసేపు నేను ఆ స్థితిని రీచ్ అవ్వాలి. ఇంకా మిగతా విషయాలన్నీ మనకు ఆఫ్టర్ ఆల్ మనకి అసలు అవి పెద్ద సమస్యలే గాదు. అవి పెద్దవేమీ గాదు.
ఆ ఆనంద స్థితిని, ఆ బ్రహ్మానంద స్థితిని మనం పొందాలి ఫస్ట్. ఆ బ్లిస్ఫుల్ స్టేట్. మనందరి గమ్యం కూడా ఆ ఆనంద స్థితిని పొందడం. మనం ఏది చేసినా, ఒక వస్తువు కొంటున్నామంటే ఎందుకు కొంటున్నాం? మనం ఆనందంగా ఉండడం కోసం. అంటే వస్తువుల్లో వెతుకుతున్నాం, బాహ్యంగా వెతుకుతున్నాం ఆనందాన్ని. వ్యక్తుల్లో వెతుకుతున్నాం. నువ్వు మాట్లాడిస్తే నేను ఆనందంగా ఉంటా. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆనందంగా ఉంటా. నువ్వు నన్ను గౌరవిస్తే నేను ఆనందంగా ఉంటా. అంటే వ్యక్తుల్లో ఆనందాన్ని వెతుకుతున్నాం. వస్తువుల్లో వెతుకుతున్నాం. నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే మనలోనే ఉంది ఫ్రెండ్స్. మన మన ఆ యొక్క అంతరాంతరాల్లో, మన యొక్క ఆ కేంద్రంలో ఉంది. ఆ కేంద్రానికి మనం రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి. ఫస్ట్ అందరి గోల్ ఏంటి అంటే ఇదే. మనమందరం భూమి మీదకి వచ్చింది నన్ను నేను తెలుసుకోవడం కోసం. సో నా యొక్క స్థితిని పరీక్షించుకోవడం కోసం మనమందరం ఇక్కడ జన్మ తీసుకున్నాం. సో ఇక్కడికి రావడం ద్వారా మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. ఓ నేను ఇంకా ఆ స్థితికి రీచ్ అయ్యానా లేదా, ఇంకా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయా, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజెస్, ఇక్కడ మాయ ఇవన్నీ పెద్ద డిస్టర్బెన్స్ ఉంటాయి. వీటన్నింటినీ జయించాలి మనం. వీటన్నింటిని అధిగమించాలంటే మనసు అనేది ఒక పెద్ద మాయ. మనసు మనల్ని అనుక్షణం మాయ చేస్తూ ఉంటుంది. అది చూడు, ఇది చూడు, ఇక్కడికెళ్ళు. ఎప్పుడు అట్రాక్షన్ల వెంట పరిగెత్తుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ వెళ్తే ఆనందం కలుగుతుంది. వాళ్ళతో మాట్లాడితే ఆనందం కలుగుతుంది. అది చూస్తే ఆనందం కలుగుతుంది. ఏ పని చేసినా ఎందుకు చేస్తామంటే ఆనందం కోసం. ఒక ఎంజాయ్‌మెంట్. కానీ మనం టెంపరరీ సుఖాల వెంట పరిగెడుతున్నాం గానీ, శాశ్వతమైన ఆనందాల వెంట పరిగెత్తడం లేదు. శాశ్వతమైన ఆనందం అనేది బయట ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్. మన లోపలే దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు నేను ఆత్మను అని అనుకుంటూ ఉండడం ద్వారా ఖచ్చితంగా మనం అది అయిపోతాం. యద్భావం తద్భవతి. ఏ భావాన్ని మనలో నింపుకుంటామో మరి ఆ స్థితికి ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు పొందుతాం. దానికోసం తగిన సాధన కూడా మనం చేస్తాం. నేను ఆత్మని ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎక్కువగా సాధన చేయడం, ఎక్కువగా అనవసరమైన విషయాలు తగ్గించుకోవడము, అక్కర్లేని ఆలోచనలు తగ్గించుకోవడము, ఎంత కావాలి, ఏది కావాలి అంతవరకే ఆలోచించడము, ఇవన్నీ మనం ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వస్తాం. ఎందుకంటే మెయిన్ నా గోల్ ఏంటి? నన్ను నేను తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం, ఆ బ్రహ్మానంద స్థితిని పొందడం. అది పొందాలంటే విషయాలన్నీ తగ్గించుకోవాలి. ఎన్నో పట్టుకొని ఉంటాం మనం. ఎక్కడెక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు అన్ని రిలీజ్ చేసుకోవాలి. అన్ని ఎక్కడెక్కడ పట్టుకున్నామో అన్ని వదిలేయాలి. వదిలేసినప్పుడే ఆ బ్రహ్మానంద స్థితిని అనుభూతి చెందగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మనకు ఆరోగ్యం ఏదైనా, ఇప్పుడు శరీరంతో మనం సాధన చెయ్యాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కగా హాయిగా సాధన చేసుకోగలుగుతాం కదా. ఈ శరీరం అనే ఈ వాహకాన్ని, మరి ఈ యొక్క దేవాలయాన్ని చక్కగా చూసుకోవాలి కదా. దీని యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఈ శరీరం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలి. ఈ శరీరానికి ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము, చక్కటి ఫలాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, అంటే మనం తీసుకునే ఆహారం కూడా కొంచెం హెల్తీగా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. ఏదో తిన్నామా లేదా ఏదో మొక్కుబడిగా ఆ పిజ్జాలు, బర్గర్లు ఎంతసేపు చాట్స్ ఇవి తిని నింపుకోవడం కాదు. అక్కడ కూడా మరి హెల్తీయెస్ట్ ఫుడ్ ఏంటి, హెల్తీ డైట్ ఏంటి. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డైట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోండి, కానీ ఇంకా చాలా మంది ఈ చాట్స్ ఇవే ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. బాగా ఆరోగ్యం పోయిన తర్వాత అప్పుడు అవేర్నెస్ పెరుగుతోంది మనకి. ఇప్పుడేం చెయ్యాలి, ఇంకా జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుందామని. కానీ ముందు నుంచి నా కాన్షియస్నెస్ పెంచుకున్నప్పుడు అంత సఫరింగ్ ఉండదు, మనకి దుఃఖం ఉండదు, అనారోగ్యాలు ఉండవు. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఆహారం కూడా సరియైన ఆహారాన్ని ఇవ్వాలి. భగవద్గీతలో పరమాత్మ అంటారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహారాన్ని ఇవ్వాలి, సరియైన ఆహారాన్ని ఇవ్వాలి.
మరి ఆ యుక్తాహారం ఎందుకన్నారు అంటే యుక్తాహారము ఉంది, అయుక్తాహారము ఉంది. సో యుక్తాహారాన్ని ఇవ్వండి అని చెప్పి పరమాత్మ అంటారు. యుక్తాహారం అంటే శాకాహారాన్ని ఇవ్వడం, శుద్ధ సాత్విక ఆహారాన్ని ఇవ్వడం. మనం చూడండి, ఎప్పుడు కూడా లైట్ ఫుడ్ తిన్నప్పుడు హాయిగా ఉంటుంది శరీరం. అక్కర్లేనివన్నీ శరీరంలోకి వేసేసినాం అనుకోండి, తెలియని సోమరితనం వచ్చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. ఎక్కువగా తింటే కూడా అసలు ఇంకా భుక్తాయాసం వస్తుంది. హాయిగా పడుకొని నిద్రపోతే చాలరా అనిపిస్తుంది. కూర్చున్న చోటుకి ఎవరైనా అందిస్తే చాలరా అనిపిస్తుంది. ఒళ్ళు కదిలించాలంటే కూడా బద్ధకం. మనకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అనేసి. మనం సాధనలో ముందుకు వెళ్ళాలి, నేను సాధన బాగా చేసుకోవాలంటే మరి శరీరం హాయిగా ఎంత వెయిట్లెస్ గా ఉంటే అంత హాయిగా సాధన చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం సాధనలో ఇంకా నేను అత్యున్నత స్థితికి ఎదగాలి అన్నప్పుడు ఈ జాగ్రత్తలన్నీ మనం తప్పనిసరిగా పాటించాలి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే శరీరం ఎలా ఉంది, ఇవన్నీ మనం అబ్జర్వేషన్లు ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, స్ట్రాంగ్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు తినేసినాం అనుకోండి, శరీరము యాక్టివ్ గా ఉంటుందా? అబ్జర్వ్ చేయండి. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే మనం మన మీద మనమే ప్రయోగం చేసుకోవాలి. ఏం తింటే నా శరీరం యాక్టివ్ గా ఉంది, ఏది తిన్నప్పుడు మన శరీరం బద్ధకంతో ఉంటుంది, ఎంత తింటే బద్ధకాన్ని పొందుతున్నాం, ఎంత తింటే యాక్టివ్ గా ఉండగలుగుతాం. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. ఒక్క రోజుతో మనకు అర్థం కాదు ఏది కూడా. ప్రయోగాల ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారానే మనకు అర్థమవుతుంది. అంటే అబ్జర్వేషన్ పెంచుకోవాలి, మన మీద మన ధ్యాస పెంచుకోవాలి. సో ఏం చేస్తే గ్యాస్ట్రిక్ వస్తుంది, ఏది తినడం ద్వారా అసిడిటీ వస్తుంది బాడీకి, ఏది తినడం ద్వారా హాయిగా ఉంటుంది, ఇవన్నీ. ఏది నాకు సూట్ అవ్వడం లేదు, ఏ ఆహారం నాకు సూట్ అవ్వడం లేదు, ఏ ఆహారం తింటే నాకు సెట్ అయ్యి నేను హాయిగా ఉండగలుగుతున్నాను, ఇవన్నీ అబ్జర్వేషన్ పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదే చెప్తారు గురువులంతా, ఇదే నాలెడ్జ్ అంటే ఇంకేమీ కాదు, అనుభవమే జ్ఞానం. కొంచెం ఎక్కువ తిన్నాను నేను, నా శరీరం ఇబ్బంది పడుతోంది, నాలెడ్జ్. నెక్స్ట్ టైం అవేర్నెస్ పెంచుకోవడం. మనం తినేటప్పుడు నా శరీరం ఇంకా మనకి హింట్ వస్తుంది ఇంకా చాలు అని. ఆ చాలు అన్నప్పుడు ఇంకా ఆపేయాలి. ఇది నాలెడ్జ్. అంటే మనం అవేర్నెస్ లేకుండా తింటూ ఉంటాం, ఏదో టీవీ చూస్తూ, మాట్లాడుతూ, నవ్వుతూ తింటే తినేస్తూ ఉంటాం. అసలు ఏం తింటున్నామో కూడా ఎరుక ఉండదు, ఎంత తింటున్నామో ఎరుక ఉండదు, ఏం తింటున్నామో తెలియదు. ఏదో ఎంజాయ్ చేస్తాం, ఎంజాయ్మెంట్ కోసం ఏదో హాయిగా టీవీ చూస్తూ తినేస్తాం. తర్వాత మనమే బాధపడతాం, అయ్యో ఊరికే తినేస్తానే, తినకుండా ఉండింటే బాగుండు, ఇంకొంచెం ఒక ముద్ద తక్కువ తినింటే బాగుండప్ప అనేసి అనుకుంటాం. సో ఇది జ్ఞానం. ఎలా తింటున్నాం, అవేర్నెస్ లేకుండా తింటున్నాం. నెక్స్ట్ టైం అవేర్నెస్ తో తిందాం. నా శరీరము ఇంకా చాలు చాలు అని చెప్పినప్పుడు ఆపేయడం, ఇవన్నీ ఇదే నాలెడ్జ్ అంటే. సో అప్పుడు శరీరం ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏది తింటే సెట్ అవుతుంది, ఏది తింటే సెట్ అవ్వడం లే. తర్వాత ఇంకా మాంసాహారం. మాంసాహారం అంటే ఏంటి? పూర్తిగా మాంసాహారం అంటే అక్కడ ఎంతో హింసతో కూడుకున్నటువంటి ఆహారం. అక్కడ ఎన్నో మూగ జీవాలు చూడండి, బలవంతంగా వాటిని చంపేస్తున్నాం, మళ్ళీ అటువంటి ఆహారాన్ని తింటున్నాం. సో ఇక్కడ మాంసాహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో భోజనం అంటే శాకాహారం మాత్రమే తీసుకోవాలి, అది కూడా ఫ్రెష్ గా వండుకోవాలి. మళ్ళా ఈ రోజు మిగిలింది కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరుసటి రోజు తినడం కాదు. ఈ రోజు వండామా, 3 hours లోపల తినేయాలి అంటారు. సో ఆ భోజనం, ఆ శాకాహారం కూడా మితంగా తీసుకోవాలి అంటారు. సో మితంగా తీసుకుంటూ ఎక్కువగా ఆత్మశక్తితో మన ఆత్మశక్తితో నింపుకుంటూ ఉండాలి, విశ్వమయ ప్రాణశక్తితో నింపుకుంటూ ఉండాలి, నీటిని అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి. ఈ అన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఇంకా ఎక్కువగా తినకూడదు, అది కూడా ఆకలి వేసినప్పుడే తినాలి. ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలి. ఊరికే లోపలికి వెళ్తాం, ఏదో ఒకటి నోట్లో వేసుకొని రావడం కాదు. సో నాకు ఆకలి వేస్తోందా, ఆకలి వేసినప్పుడే తినాలి, ఆకలి లేకుండా ఒక ముద్ద కూడా తినకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు చెప్తారు. ఆకలి ఉన్నప్పుడే తినండి. సో మాంసాహారం తినకూడదు.
ఏదైనా సరే శాకాహారమే తీసుకోవాలి. ఆకలి వేసినప్పుడే తినాలి. ఎంత కావాలో అంతే తినాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మన ఆరోగ్యానికి కావాల్సింది మాత్రం ప్రాథమికంగా ఆత్మశక్తి. అంటే నేను ఆత్మలో అనే భావంతో సదా అదే భావనతో ఉండడం. అంటే భావనతో ఆ భావనను నింపుకోవడం. ఎక్కువ ఫీలింగ్ ప్రాసెస్ అంటారు. ఫీలింగ్ ప్రాసెస్ ని మనం పెంచుకోవాలి. సో తర్వాత మనం ఎక్కువ ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా ఆ ప్రాణశక్తిని మనం అందించడం మన శరీరానికి. అప్పుడప్పుడు నీటిని తాగుతూ ఉండడము. ఏదో ఒక 3-4 అవర్స్ ఒకసారి అట్లా కొద్దిగా ఆహారం తీసుకోవడము. ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలన్నమాట. ఇంకొంతమంది ఇప్పుడు సిగరెట్లు తాగొచ్చా? ఇవన్నీ డౌట్స్ వస్తాయంటే ఆల్కహాల్ తీసుకోవచ్చా? అప్పుడప్పుడే కదా, మేము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము. అప్పుడప్పుడు తీసుకుంటే ఏమైతుంది అంటారు. కానీ ఈ ఆల్కహాల్ ఇవన్నీ ఇనార్గానిక్ మెటీరియల్స్ ఫ్రెండ్స్ ఇవి. దాన్ని ఆర్గానిక్ భౌతిక కాయంలో వేస్తే మరి ఈ శరీరాన్ని నడిపించే ఆ ప్రకృతి దేవతలు, ప్రకృతి శక్తులు అసలు ఒప్పుకో. సో ఆ ప్రకృతి శక్తులకు మరి ఆ లోపల పనిచేసే ఆ కార్మికులకు, ఆ మేనేజర్స్ కు ఏది అవసరమో అదే ఇవ్వాలి మనం. ఆ ప్రకృతి శక్తులు ఒప్పుకోవు అసలు. కాబట్టి ఎప్పుడు మనము గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఈ శరీరం అనేది ఒక పెద్ద విశ్వం. దాని వెనకాల ఒక పెద్ద కర్మాగారం ఉంది. అనేక మంది మేనేజర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ఎంతో ఆత్మ పదార్థం, మరి ఎంతో మంది ఆ నేచర్ స్పిరిట్స్, ప్రకృతి దేవతలు, వీళ్ళందరూ నిరంతరం ప్రతి ప్రతి అంగం వెనకాల కూడా మరి ప్రకృతి దేవతలు, కొన్ని వేల మంది ప్రకృతి దేవతలు పనిచేస్తూ ఉంటారు నిరంతరం. మరి మీ ఆల్కహాల్ తాగడము, సిగరెట్స్ తీసుకోవడం, వీటి ద్వారా మరి ఆ ప్రకృతి ఆ లోపల ఉన్నటువంటి అవన్నీ కూడా దెబ్బతింటాయి. సో కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు, మరి ఆ సిగరెట్స్ తీసుకోకూడదు. ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. ఫ్రిడ్జ్ లో 3 రోజులు పెట్టుకొని ఆహారాన్ని తీసుకోవడము, ఇవన్నీ చేయకూడదు ఫ్రెండ్స్. ఫ్రెష్ గా అప్పటికప్పుడు, ఎందుకంటే అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2 రోజులు 3 రోజులు పెట్టుకొని తినడం వల్ల అది తామసిక ఆహారం అయిపోతుంది. తామసిక ఆహారం అనేది మనం తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు వేడిగా ఫ్రెష్ గా మనం అప్పటికప్పుడు వండుకొని తినాలి. ఈ జాగ్రత్తలన్నీ మనము పాటించాలి ఫ్రెండ్స్. యద్భావం తద్భవతి కదా. మన భావన ఎలా ఉంటుందో దాన్ని బట్టినే భావం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి నాకు వయసు అయిపోయింది అనే భావంతో ఉన్నామనుకోండి, చిన్న వయసులోనే ముసలితనం వచ్చేస్తుంది. కాబట్టి మన భావాలు ఎలా ఉండాలి అనేది కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మన భావాలు ఎప్పుడు కూడా నెగటివ్ గా ఉండకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇంకా మిరాక్యులస్ థింకింగ్ మనము అలవర్చుకోవాలి. నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ కి రావాలి. పాజిటివ్ నుంచి మిరాక్యులస్ థింకింగ్ కి మనము ఎగబ్రాకాలి. ఎక్కువ మిరాక్యులస్ థింకింగ్ ని అలవర్చుకోవాలి మనం. మన కళ్ళ ముందర ఏం కనిపించినా, మన చుట్టూరు ఎవరు ఎలా మాట్లాడినా సరే, చాలా మంది నెగటివ్ థింకింగ్, ఇప్పుడు ఎవరు పలుకుతారు, ఎవరు పలకరు, అసలు ఏ పని జరగాలన్నా ఇప్పుడు ఎవరు రారు, ఎవరు పలకరు, నోట్లో నుంచి కంప్లీట్ నెగటివే వస్తుంది. మనకు జరుగుతుందో జరగదో, కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. మాట్లాడే మాటలు కానీ, మన ఆలోచనలు కానీ యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తామో అదే కదా, అదే భావం అవుతుంది. అవే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ నాలెడ్జ్ తో మనము ఎలాంటి భావాలతో మనం నింపుకోవాలి అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. మన చుట్టూరా ఎవరు ఎలా మాట్లాడినా సరే, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నానా, అవేర్నెస్ డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు మాట్లాడినా మనకు సంబంధం లేదు, నేను కరెక్ట్ గా ఉన్నానా అంతవరకు చెక్ చేసుకుంటే చాలు. కాబట్టి ఇదంతా కూడా ఇవన్నీ మనం పాటించినప్పుడు మన ఆరోగ్యాన్ని మనము పెంపొందించుకోగలుగుతాం. చక్కగా మన తిరిగి ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా మనము మెరుగుపరుచుకోగలుగుతాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా మనము ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలి.
ఎంతసేపు ఎక్కువ నేను ఆత్మను అనే భావంతో ఫస్ట్ నింపుకోవాలి. అంటే ఆ ఫీలింగ్ రావాలి మనకి. ఒకేసారితో ఆ ఫీలింగ్ రాదు. కాబట్టి ఫస్ట్ నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే భావంతో మనం నింపుకోవడం ద్వారా క్రమక్రమంగా అదే ఫీలింగ్‌తో ఉండడం ద్వారా ఆ ఫీలింగ్ అనేది డెవలప్ అయితా వస్తుంది. తర్వాత సెకండ్‌ది ఎక్కువ సాధన చేస్తూ మరి ఆ విశ్వమయ ప్రాణశక్తితో మన శరీరాన్ని నింపుకోవడం. సాధన చేయడం. టైం దొరికిందా కళ్ళు మూసుకోవడం, సాధన చేయడం. అనవసరమైన వ్యర్థ ప్రేలాపనలన్నీ ఆపేసి ఆ సమయాన్ని చక్కగా మన కోసం మనం సద్వినియోగం చేసుకుందాం. అందుకే పత్రి సార్ ఎప్పుడు అనేవాళ్ళు. ఒక నిమిషం దొరికిందా కళ్ళు మూసుకోండి. 5 నిమిషాలు దొరికిందా కళ్ళు మూసుకోండి. అంటే నిరంతర సాధనలో ఉండండి. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇదే చెప్పేవాళ్ళు. కాబట్టి ఎక్కువ ప్రాణశక్తితో ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తితో నింపుకోవడం. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండడం. తర్వాత అప్పుడప్పుడు ఆహారాన్ని ఆకలేసినప్పుడు మాత్రమే ఎరుకతో ఎంత కావాలో అంత మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం. ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని తిరిగి మనము పొందొచ్చు ఫ్రెండ్స్. అవేర్‌నెస్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఏం తింటున్నాం? ఈ ఆహారం నా శరీరానికి సూట్ అవుతుందో లేదా? ఏదో మొక్కుబడిగా తినేయడం కాదు ఫ్రెండ్స్. ఎటువంటి ఆహారం తింటున్నా? ఈ ఆహారం తీసుకోవడం వల్ల నా శరీరం హాయిగా ఉందా? లేదా నా శరీరం ఇబ్బంది పడుతుందా? మనం ఎప్పుడు కూడా ఎరుకను పెంపొందించుకున్నప్పుడు, బాడీతో మనం అటాచ్‌మెంట్ పెంచుకున్నప్పుడు మన శరీరం ప్రతిదీ మనకు చెప్తుంది. ఇది చాలు, ఇది తినొద్దు, ఇది తిను, అదొద్దు. ప్రతిదీ మనకు చెప్తుంది ఫ్రెండ్స్. మన శరీరాన్ని మనము అర్థం చేసుకోవాలి. దీంతో ఉన్నప్పుడు మనకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి మన శరీరానికి ఏది కావాలో అది మనము తెలుసుకోవచ్చు. ఆ ఆహారాన్ని మనం అందించినప్పుడు శరీరం ఏ ఇబ్బంది ఉండదు మనకి. సో ఇవన్నీ పాటించడం ద్వారా చక్కటి ఆరోగ్యంతో మనం జీవించగలుగుతాం ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే స్వీయ వరం. ఇది పత్రి సార్ అందించినటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మరి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఎన్విరాన్మెంట్ అదంతా కూడా పొల్యూట్ అయిపోయింది మేడం. ఆహారము కలుషితం అయిపోయింది. అంటే సింపుల్‌గా ఏం చెప్తారంటే ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు అన్నీ తినాలి కదా! నోరెందుకు కట్టేసుకోవాలి అని అంటారు. మీరిందాక అన్నట్లు పిజ్జా, బర్గర్ అదంతా తింటే అంటే మనం తిన్నప్పుడు మన మీద మనం పరిశోధన అనేది ఖచ్చితంగా ఉండాలి మేడం. అది ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకుంటుంటే కొంతమందికి పడకపోవచ్చు. కొంతమంది దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. దానివల్ల ఏదైనా కొంచెం డ్రౌజీగా అట్లా ఉండడము, అలా ఉండొచ్చు. అంటే తినే ఆహారం ఏదైతే ఉందో శుద్ధ సాత్విక ఆహారంలో కూడా ఎలాంటి ఆహారం అనేది తీసుకోవాలో ఖచ్చితంగా దాని మీద ఎరుకతో తినాలి ఖచ్చితంగా అవసరం మేడం. అంటే ఈరోజు తినేస్తాము అయిపోతుంది గదా! రేపటికి తినం కదా అది. ఎక్కడికైనా మ్యారేజెస్‌కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడంతా కూడా వస్తుంది మళ్ళా ఇంట్లో చేసుకొని తినము. దొరుకుతుందో లేదో అని చెప్పని తినేస్తాం. ఈ శరీరం అనేది ఆత్మ అనేది ఎంత గొప్పదో, ఆ ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలనంటే శరీరం కూడా అంతే గొప్పగా ఉండాలి కాబట్టి, ఆత్మతో పాటు శరీరం ఒక ప్రయాణం జరుగుతోంది భౌతికంగా కూడా. సో, ఆత్మ ప్రయాణంతో పాటు ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కూడాను. అలానే మేడం నాకొక చిన్న డౌట్ మేడం. మీరిందాక చెప్పారు కదా మేడం. అంటే శ్వాసనిచ్చేది వేరే మాస్టర్స్ అని జెప్పారు. అలాని ఇద్దరు, ముగ్గురు మాస్టర్స్ పేర్లు చెప్పారు మేడం. ఇందాక బాడీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. దాని లోపల ఎగ్. అది మళ్ళీ ఎగ్ అనేది శ్వాసను అందించేదానికి ఒక మాస్టర్ ఉంటారు అని జెప్పని. అది కొంచెం చెప్తారా కాదు మేడం? మేడం. అది అంటే శరీరం నిర్మాణం ఎలా అవుతుంది ఆ అనేసి. శరీరం నిర్మాణం అప్పుడు ఇప్పుడు శ్వాస హ్మ్. పైలోకంలో ఉంటుంది. ఆత్మ పైలోకాల్లో ఉంటుంది. ఇక్కడ తల్లి గర్భంలో ఇప్పుడు ఆడ, మగ కలిసినప్పుడు మగ నుంచి వెలువడేదాన్ని స్పెర్మ్ అంటారు. ఆడ నుంచి వెలువడేదాన్ని ఎగ్ అంటారు. ఆ 2 కలిసినప్పుడు ఒక జైగోట్ ఫార్మ్ అయితుంది. అది కణ విభజన జరిగి అది ఒక పిండంగా తయారవుతుంది. ఆ హుహు. పిండం క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతూ చిన్న చిన్న అంగాలను సంతరించుకొని ఒక చక్కటి శరీరాన్ని తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అంటే
ఆ సోల్ పైనే ఉంటుంది. పైలోకాల్లోనే ఉంటూ క్రింద తల్లి గర్భంలో ఆ శరీరం ఎలా తయారవ్వాలి, ఏది ఏ సైజులో ఉండాలి, ఏ అవయవం ఏ సైజులో ఉండాలి, ఆ తర్వాత ఏ కలర్ ఉండాలి బాడీకి, ఇవన్నీ అదే డిసైడ్ చేసుకుంటుంది. వచ్చి వచ్చి చూసుకొని పోతా ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్లేస్ లో ఉండి ఇంకొక ఈ చోట ఇల్లు కట్టుకుంటాం. అది ఆ నిర్మాణం జరిగేటప్పుడు మనము మన ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి అన్ని గమనించుకుంటాము. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అది సరిగా లేదంటే ఇమ్మీడియట్ దాన్ని కొట్టేపిచ్చి మళ్ళా అయినా కట్టించుకుంటాం మనకు కావాల్సిన విధంగా. ఆ గోడ, ఆ రూమ్ సైజ్ ఎలా ఉండాలి, దేవునింటి సైజ్ ఎలా ఉండాలి, హాల్ సైజ్ ఎంత ఉండాలి, బెడ్రూమ్ సైజు ఎంత ఉండాలి, ఏ కలర్ పెయింట్ వేయాలి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం కదా. ఏ ప్లేస్ లో అవును మేడం. సింక్ రావాలి, ఇది అబ్జర్వ్ చేస్తాం. కిచెన్ లో ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి, తర్వాత మిక్సీ ఎక్కడ పెట్టుకోవాలి, ఆ పాయింట్స్ అన్ని పెట్టించుకుంటాం. ప్రతిదీ అన్ని అబ్జర్వ్ గమనించుకొని మనకు కావాల్సిన విధంగా చేపించుకుంటాం, మన ఇంటిని హ్మ్. తయారు చేయించుకుంటాం. అంటే ప్రతిరోజు వెళ్తున్నా, వెళ్ళి గమనించుకుంటున్నా, మళ్ళా తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తున్నాం. అంటే ముందు ఆ పాత ఇంట్లో ఉంటాం కదా, ఆ ఇంటికి మళ్ళా తిరిగి వచ్చేస్తున్నాం. అట్లా సోల్ అనేది పైలోకాల్లో ఉంటుంది. పైలోకాల్లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి గమనించుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పిండం పూర్తిగా బాడీ మొత్తం తయారైపోయిన తర్వాత ఇంకా డెలివరీ అయ్యేటప్పుడు, అంటే ఇంక బిఫోర్, ఇంకా అప్పుడు ఆ సోల్ అనేది ఆ శరీరంలోకి వచ్చి ప్రవేశించాలి. అప్పుడు వచ్చి ప్రవేశిస్తుంది అది. అప్పుడు మేడం మళ్ళా ఇంకా ఇంకా పిల్లలు నిండినప్పుడు డెలివరీ కావడము, ఒక సజీవమైనటువంటి ఆ శరీరం బయటకు రావడము అది జరుగుతుంది. ఆ సోల్ రాలేదనుకోండి, శరీరం తయారైపోతుంది. ఆ సోల్ రావడానికి ఇష్టపడదనుకోండి, ఆ శరీరం నిలబడదు. సోల్ ప్రవేశించిన తర్వాత మళ్ళా ఆ డెలివరీ జరగడము, సజీవమైన ఆ శిశువు బయటకు రావడము, చక్కటి రూపం అప్పటికి తయారైపోయి ఉండడము, ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా ఇంక తర్వాత అంతా మనకు తెలిసిందే ఇంకా. అయితే దాని వెనకాల ఎంతో తతంగం అనేది ఉంది. ఎన్నో లక్షల మంది అక్కడ ప్రకృతి దేవతలు, ఎలిమెంట్స్, నేచర్ స్పిరిట్స్, ఇలా ఎన్నో ప్రకృతి శక్తులు నిరంతరం అకుంఠిత దీక్షతో పని చేస్తేనే ఇంకా ఒక్కొక్క అంగం తయారవుతుంది. ఒక లివర్ గాని, ఒక ప్యాంక్రియాస్ కానియండి, ఇంక ప్రతిదీ గాల్ బ్లాడర్ గానియండి, డైజెస్టివ్ సిస్టమ్స్ ఏంటి, ఇంక అన్ని నర్వస్ సిస్టమ్ ప్రతిదీ అన్ని తయారయ్యేది. ఒక హార్ట్ గానియండి, కిడ్నీస్, ప్రతిదీ కూడా మరి ఎన్నో లక్షల మంది వాళ్ళు నిరంతరం శ్రమిస్తేనే ఒక్కొక్క అంగం తయారయ్యి తర్వాత ఒక చక్కటి శరీరం అనేది తయారవుతూ ఉంది. అంటే ఇది ఒక అవును. గొప్ప విశ్వ సృష్టి కార్యం. ఇదంతా కూడా ఏదో ఆషామాషి కాదు. ఒక విశ్వ సృష్టి కార్యమే ఇదంతా కూడా. విశ్వం విశ్వ సృష్టి జరగాలంటే విశ్వ సృష్టికర్తలంతా నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమిస్తేనే ఆ విశ్వ సృష్టి అనేది జరుగుతుంది. శరీరం కూడా అంతే, హ్మ్. సేమ్ శరీరం ప్రాసెస్. శరీరం ఒకటే కాదు, ఒక చెట్టు తయారీలో, ఒక వృక్షం తయారవ్వాలన్నా, ఒక క్రిమి కీటకం తయారవ్వాలన్నా, ఒక జంతువు శరీరం తయారవ్వాలన్నా దాని వెనుక ఇంత తతంగం ఉంటుంది. ఎంతో మంది అక్కడ నిరంతరం ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఒక చక్కటి శరీరం అనేది తయారవుతుంది. దానికి ముందు ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, సంకల్ప శక్తి ఇవన్నీ ఉంటాయి కదా. నేను వెళ్ళాలి, నేను వెళ్ళి అనుభవాన్ని పొందాలి అని సంకల్పిస్తేనే మరి ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్‌లన్నీ స్టార్ట్ అవుతాయి. అవును మేడం. ఆ సోల్ జర్నీ గూడా చెప్పారు మేడం. అంటే ఆ బేబీ ఫార్మేషన్ ఎలా అవుతుంది అని జెప్పని. చాలా మంది మాస్టర్స్ అనేవాళ్ళు ఎలా అయితే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే షూటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే తెర వెనకాల చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ము ప ముందు కనిపించేది మనకు పాత్రధారులు. కానీ వెనక తెర వెనకాల ఉండేవాళ్ళు కనపడరు. సో, అలాగా అంటే మనము చాలా ఇందాక చెప్పారు కదా మేడం. అంటే శరీరం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది గదా! ఏముంది అని అనిపిస్తుంది. కానీ అది అసలు ఇంటి నిర్మాణం దగ్గరే తూచా తప్పకుండా ప్రతీదీ ఇసుక వాడాలి, ఈ సిమెంట్ వాడాలి అని చెప్పని ఎంత తూచా తప్పకుండా అంత ఎరుకతో ఉండి కట్టించుకుంటామంటే, ఇంక శరీర నిర్మాణం అంటే కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, రంగు కావచ్చు, అవయవాలు కావచ్చు, ప్రతీదీ యాహ్! కూడా ఎంతో అవును. గొప్పగా కరెక్ట్ మేడం. చాలా ఏ అవయవం చాలా ఏ సైజులో ఉండాలి, ఇవన్నీ అన్నీ అబ్జర్వ్ చేసుకొని, ఆ సోల్ ఇవన్నీ డిజైన్ చేసుకొని, తర్వాత అందులో ప్రవేశించి తల్లి గర్భం నుంచి బయటకు రావడం జరుగుతుంది. అంటే అవును ప్రతిదీ మేడం. మన ఇంటికే అది. మళ్ళా వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేదేం లేదు. అంతా మనకి ఎలా కావాలో ప్రతిదీ మన డిజైనింగే. సో, అవును మేడం. మనల్ని బ్లేమ్ చేసుకోకూడదు. నేను నల్లగా ఉన్నానే, నేను అందంగా లేనే, ఇదంతా మనకెలా కావాలో మనం డిజైన్ చేసుకొనొచ్చాం. అంటే నేను ఈ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ పొందడం కోసం.
ప్రతిదీ అనుభవం కోసమే కదా తీసుకొని వస్తాం. అవును. ఇలా ఉంటే అవును. ఎలా ఉంటుంది? ఒక మగ జన్మ మగ జన్మ ఎత్తినప్పుడు ఎలా ఉంటుంది? ఒక రాజుగా పుడితే ఎలా ఉంటుంది? ఒక పేదవాడిగా పుడితే ఎలా ఉంటుంది? ఒక స్త్రీగా జన్మిస్తే ఎలా ఉంటుంది? ప్రతిదీ మన డిజైనింగే. ప్రతిదీ మన ఎంపికే. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు వాళ్ళను మరి అక్కడ ప్రేమించుకోవాలి ఫస్ట్. అంగీకరించుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా అంగీకరించుకోవాలి. అవును మేడం. మేడం ప్రతి ఇంకొక డౌట్ మేడం. థర్డ్ ఐ దివ్య చక్షు ఉన్నప్పుడు అది ఎలా ఎంటర్ అవుతుంది? ఆ బేబీ ఫార్మేషన్ అదంతా కూడా తెలుస్తుంది అని చెప్పారు కదా మేడం? ఆ థర్డ్ ఐతో మనం ఏదైనా చూడొచ్చు కదా! ప్రతిదీ మనకి కనిపిస్తుంది కదా! అంటే మన భౌతిక కళ్ళతో కనిపించంది ఆ దివ్య చక్షుతో హుహు. కనిపిస్తుంది. దివ్య దృష్టున్న ఆ యోగులకైతే ఇదంతా కనిపిస్తుంది. కానీ నిజానికి ధ్యానం చేసేటప్పుడు మళ్ళా ఇక్కడ ఇట్లాంటి డౌట్స్ కూడా రావచ్చు. అయ్యో! వాళ్ళకి థర్డ్ ఐ ఉందే వాళ్ళకి కనిపిస్తున్నాయే నాకు లేదే. ఇలాంటి డౌట్స్ కూడా ఉండకూడదు. ఎవరి స్థితి వాళ్ళదంతే. మనకేదైతే ఉందో దాన్ని కంప్లీట్ యాక్సెప్ట్ చేయాలి. మళ్ళా అక్కడ పోల్చుకోవడం ఉండదు. ఎందుకంటే హ్మ్. కొంతమందికి అనుభవాలు అయిపోయుంటాయి. అనుభవాలు అయిపోయిన వాళ్ళకి ఏం కనిపించదు. నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళడమే ఉంటుంది కానీ వెనక్కి రావడం ఉండదు. సో మనకి ఏ స్థితిలో ఉన్నామో దాన్ని అంగీకరించుకుంటూ వెళ్ళాలి. నా అనుభవం ఏంటి? అదే కరెక్ట్. ఇప్పుడు కొంతమందికి లైఫ్‌లో ఎన్నో చేంజెస్ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటారు. అంతకుముందు నాలో భయాలుండేవి. తర్వాత హుహు. ధ్యానం చేసిన తర్వాత నాలో భయాలు లేదు. విల్ పవర్ పెరిగింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. చక్కగా మాట్లాడగలను. ఇట్లా ఎన్నో డిఫరెన్స్‌లు కనిపిస్తూ ఉంటాయి లైఫ్‌లో. సో, వాటినే యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఇదే మన అనుభవాలు అంతే. నాకు థర్డ్ ఐ లేదే అదంతా అవసరం లేదు మనకి. యాక్చువల్‌గా పత్రి సార్ చెప్పేది ఎప్పుడు కూడా మనలో ఆ మార్పు రావాలి ఫస్ట్. ట్రాన్స్‌ఫర్మేషన్ మనలో జరగాలి. కాబట్టి జస్ట్ నాలెడ్జ్ వరకు తెలుసుకోవాలి. ఎవరేం చెప్తున్నారో వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వినాలి. మళ్ళా నాన్ యాక్సెప్టెన్స్ ఉండకూడదు. అయ్యో! నాకు లేదే, వాళ్ళకుందే, వాళ్ళు గొప్పేమో, నేను తక్కువేమో. మళ్ళా అక్కడ కంపారిజన్ ఉండకూడదు. మళ్ళా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఎందులోనూ ఎవరు తక్కువ గాదు. ప్రతి ఒక్కరు గొప్ప. మనం అందరూ గొప్పవాళ్ళే. మన స్థితిని మనం అవును. అంగీకరించి మనకున్న ఎక్స్‌పీరియన్సే మనకు గొప్పది. అనుభవమే జ్ఞానం. ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కరిది. అంటే అక్కడ ఒకరి దానికి ఇంకొక దానికి భిన్నంగా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ మీకు రాకపోవచ్చు. మీకుండే ఎక్స్‌పీరియన్స్ నాకు లేకపోవచ్చు. నా ఎక్స్‌పీరియన్స్ నాకు గొప్ప. మీ ఎక్స్‌పీరియన్స్ మీకు గొప్ప. మళ్ళా యాక్సెప్ట్ చేయాలది. మీకు థర్డ్ ఐ ఉంది. నాకు లేదే కంపారిజన్స్ ఉండకూడదు. అక్కడ ఇన్ఫీరియారిటీ ఉండకూడదు. యాక్చువల్‌గా ఫైనల్ ఏంటి సహస్రార స్థితి మనందరి గోల్ సహస్రార స్థితి. ఆనందమైంది. సహస్రార స్థితి అంటేనే ఆనంద స్థితి. బ్లిస్‌ఫుల్ స్టేట్. అది మనందరి గోల్. మళ్ళా ఆ థర్డ్ ఐ ఇవన్నీ గూడా ఆజ్ఞా చక్ర స్థితి అది. అది తక్కువ అవి ఇంకా తక్కువది. హైయెస్ట్‌ది ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. అది సహస్రార స్థితి. సహస్రారానికి రీచ్ అవ్వడమే మన యొక్క గోల్. మనందరి లక్ష్యం అదే. భూమి మీదకి ఇక్కడికొచ్చిందే మనము ఎప్పుడు అనుక్షణం ఆ స్థితిలో జీవించడం కోసం. అవును మేడం. కాబట్టి ఏ కంపారిజన్స్ ఒద్దు ఫ్రెండ్స్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్ళడమే. అవును మేడం. ఇక్కడికొచ్చి అన్నీ వదిలేయాలి. కానీ కొన్ని కొన్ని ఉన్నాయి. ఎప్పుడు ఇట్లా క్లాసులు సజ్జన సాంగత్యం వింటూ ఉంటే మేడం, ఓహ్! నేనిలా ఉన్నాను కదా! ఓహ్! నీకు ఇది మార్చుకోవాలి అని చెప్పని ఖచ్చితంగా మార్పనేది లోపల ఎందుకంటే ఇన్నర్ యాక్సెప్ట్ చేయదు కదా మేడం. లోపల ఉండే ఆత్మతత్వము ఎప్పుడైతే దేహాన్ని దాటి దేహిని పట్టుకొని ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటామో, లోపల ఇన్నర్ వాయిస్‌గా ఉండి యాక్సెప్టెన్స్ అనేది చేయదు కదా మేడం. నువ్విలా ఉన్నావు, నువ్విది మార్చుకోవాలి. వాళ్ళు చెప్పేది నీ కోసమే. అదేం చెప్తదంటే నీకుండే క్వాంటిటీ చెప్తుంది. అది క్లాస్ నీ కోసమే. ఇది నువ్వు మార్చుకోవాలి అని చెప్పినట్టుగా చెప్తుంది మేడం. అంతే మేడం. ఆత్మను మనకి పట్టుకుంటే ప్రయాణం తప్పదు. అనిపిస్తుందో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలంతే. మనకేది గావాలో మనకవి అనిపిస్తాయి ఇన్నర్ నుంచి. వాటిని మార్చుకుంటూ వెళ్ళడమే. అవును మేడం. అవును మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆరోగ్యమే మహాభాగ్యమని. దాంట్లో మళ్ళీ ఫస్ట్‌ది ఆత్మశక్తి, ప్రాణశక్తి గురించి చెప్పారు. రెండోది నీళ్లు శాతం అనేది ఎక్కువుండాలి. దాని గురించి చెప్పారు. తినే ఆహారం గురించి కూడా చెప్పారు మేడం. అలానే ఆత్మశక్తి ఎలా వస్తుంది అని చెప్పని, అనంతమైన ధ్యానం శక్తి ఎప్పుడైతే సంపాదిస్తామో, ఆత్మశక్తితో ఎప్పుడైతే ఈ ఆహారం ఇది ఫిజికల్‌గా తీసుకునే అది, ఇది 2 కానీ మ్యాచ్ అయ్యాయి అనంటే ఖచ్చితంగా భౌతిక దేహం అనేది వజ్రకాయంలాగా అయిపోతుంది మేడం మీరిందాక చెప్పినట్లుగా. థాంక్ యూ అవును సో మచ్ మేడం. మేడం. చాలా బావుంది మేడం సెషన్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నింపుకున్నప్పుడు అనవసరమైన విషయాలు కూడా తగ్గిపోతాయి. అవును నా మేడం. గోల్ ఏంటి, నా లక్ష్యం ఏంటి, దాని మీదే ఉంటుంది. అక్కర్లేని విషయాలు తగ్గించుకుంటాం. ఎవరు ఎలా ఉంటే నాకేం సంబంధం. నేను ఎలా అవును మేడం. ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నానా లేదు, అంతే. అవును. నా ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి మనకు అక్కర్లేదు. నాకు అది మనసు వాళ్ళు చెప్తుంది మేడం చెప్పకపోయినా అప్పుడు. పర్వాలేదు, నేను ఆనందంగా ఉండాలి అంతే. మనసు చెప్తుంది మేడం. అయ్యో! వాళ్ళట్లా ఉన్నారే, వీళ్ళిట్లా ఉన్నారు, నువ్విలా ఉన్నావు అనని. ఆ మనస్సుని అక్కడ గాని రీప్రోగ్రామింగ్ చేసి, ఆ థాట్‌ని గాని మరల్చాము అనంటే, ఇంకో రెండోసారి, మూడోసారి వస్తుందేమో మేడం. తర్వాత ఇంక రాదు మేడం. అదేమవుతుందంటే, అప్పుడు నీకు అవసరం లేదని చెప్పావు కదా! నేనెందుకు గుర్తు చేస్తానని చెప్పని ఆగిపోతుందక్కడ. అంటే ఆ అవునవును. గైడెన్స్ మనలోనే ఉంది. ఆ గైడెన్స్ అని మనం చెయ్యాలి అనంటే ఎరుక కావాలి. ఇప్పుడు పొందే ఈ జ్ఞానాన్ని అప్లై చేయగలిగాను మేడం ఆచరణ. ఈ 2 గాని ఈ 2 తాళం చెవి ఉంటే ఖచ్చితంగా ఎలాంటి డోర్ నుంచైనా గూడా వెళ్ళిపోవచ్చు మేడం. కరెక్ట్ డోర్‌ని ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈ రెండిట్లో. చాలా థాంక్స్ మేడం. చాలా గొప్పగా ఉంది మేడం సెషన్. చాలా 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 థాంక్స్ మేడం. నిజంగా అసలు అబ్జర్వ్ చేయండి. నాకు ఏ విషయాలు నాకు అక్కర్లేదు. ఒక్కసారి అన్నిటికి డిటాచ్ అయిపోయామనుకోండి, ఆ బ్రహ్మానందాన్ని నిజంగా అనుభూతి చెందుతాం మనం. ప్రాక్టికల్ గానే ఆ ఫీల్ వచ్చేస్తది. అంటే విషయాలను పట్టుకున్నాము. పట్టుకోవడం వల్లనే మన ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం. పట్టుకోవడం ఫస్ట్ వదిలేయడం నేర్చుకోవాలి. ఎక్కడెక్కడ పట్టుకున్నాము, అన్ని పట్టుకోవడాన్ని వదిలించుకోవాలి ఫస్ట్. వదిలించుకోవడం నేర్చుకోవాలి. ధ్యానం ఉన్నది అంతా వదిలించుకోవడం కోసమే. ఎక్కడెక్కడ పట్టుకున్నామో సాధన ధ్యానం చేసేది ఎందుకంటే, ఎక్కడెక్కడ పట్టుకున్నామో లోపల అన్నింటిని వదిలించుకోవడమే సాధన. వదిలించుకోవడానికి ఈ ధ్యానం హెల్ప్ చేస్తుంది. అవును మేడం. ఏదో పొందడం కాదు, వదిలించుకోవడమే జరిగేది ధ్యానం ద్వారా. అనవసరమైన విషయాలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు ఇవన్నింటిని వదిలించుకుంటాం. అంటే అవేర్‌నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇది నాకు అక్కర్లే, ఇది అనవసరంగా మాట్లాడుతున్నా, ఇది నాకు అనవసరమైనది ఆలోచిస్తున్నా, నాకొద్దు, దూరంగా పెట్టేస్తాం. వద్దు, వద్దు, వద్దు అన్నీ డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవును మేడం. ఆ పవర్ అంటే ఆ థాట్‌ని గాని కొంచెం ట్యూన్ చేసుకోగలిగితే చాలు మేడం. ఇది ఎప్పుడైతే మనకి మనం అదేమైపోతుందంటే ఓవర్ రైడ్ అయిపోయి, ఓకే. దీనికి ఇది అవసరం లేదు. నేను ఎందుకు గుర్తు చేయాలి అనేది అక్కడ స్టాప్ చేసేస్తుంది. ఆలోచనలు అక్కడ పోతాయి మేడం. ఎప్పుడైతే అట్లా ఆలోచనలంతా కూడా తగ్గిస్తూ వస్తామో, ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే, అశూన్య స్థితిలోనే ఉండిపోయి, ఆ ధ్యానం చేసినప్పుడు ఎంతైతే ఆత్మశక్తిని మనం పొందుతామో, మీరెక్కువ ఆత్మశక్తి తీసుకోవాలి అని అన్నారు కదా మేడం ఫస్ట్ స్టార్టింగే. ఆ ఆత్మశక్తి అనేది ఇంకా ఎక్కువ పెంపొందించుకోవాలి అనంటే, మన యొక్క ప్రయాణం అనేది దివ్యంగా, భవ్యంగా, అద్భుతంగా ఉండాలి మేడం. ఆ ఫీల్ ఎప్పుడూ అవే ఫీలింగ్స్‌తో నింపుకోవాలి. అణువణువు అదే ఫీల్ అయిపోవాలి ఫస్ట్. అవును మేడం. చాలా థాంక్స్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికి అన్‌మ్యూట్ ఇచ్చున్నానండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ఆహ్, మన పత్రి సార్ చెప్పింది కూడా, భగవద్గీత చెప్పింది అన్నీ ఇది సారాంశాలు చక్కగా బుద్ధుడు బోధించినవి. అంటే మనం ఎలాగుండాలి, ఒక సమస్య వచ్చినప్పుడు అంటే బుద్ధత్వం ఎలాగొస్తుంది. బుద్ధుడు చూడు ఆళ్ళు ఎన్ని అన్నా సరే అతను ఏమి స్వీకరించలేదు కాబట్టి ప్రశాంతంగా ఉండగలిగాడు. అవతల వాళ్ళకి జ్ఞానోదయం కలగజేశాడు. అంటే మనం ధ్యానం చేయడం ఒకటే కాదు, మనం మారితే మన చుట్టూ ఉన్నవాడు మనకి అర్థమవుతారు. అంటే ఇవంతా ఆహారంలో కూడా మార్పు చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేహం దేవాలయం కావాలి. ఈ మాంసపిండం మంత్రపిండం కావాలంటే ఆహారంలో కూడా మార్పు చేసుకోవాలని అద్భుతంగా చెప్పారు మేడం. అందుకనే కదా ఆహార విహారస్య అంటే ఆహారంలోనే అంతా ఉంటది. ఎందుకంటే ధ్యానం కుదరాలన్నా, ఆలోచన తగ్గాలనుకున్నా, మన కోపం తగ్గాలనుకున్నా, మనలో ఉన్న గుణాలు మారాలనుకున్నా అవన్నీ కొంచెం అంటే ధ్యానం చేయడం ఒక వంతైతే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. శాకాహారం గూడా ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఇవే. ఎందుకంటే నేను శాకాహారిగా ఉన్నాను కదా అని చెప్పి శుభ్రంగా తినేస్తే ఏముంటది, శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోతాను తప్ప ధ్యానం కాదది. అదే అందుకని మనకి పౌర్ణమికి, అమావాస్యకి పత్రిసారి ఏమంటారంటే, ఆ రోజు ఏంటి లిక్విడ్స్ తీసుకోండి, ధ్యానం చేయండి, ఆ ఎనర్జీస్ తీసుకోవాలంటే అసలు చెప్పారంటే సూక్ష్మ శరీరయానం మన దేహాన్ని నుంచి విడుదలవ్వాలంటే ఆహారం అసలు ఉండకూడదంటారు. ఎందుకంటే ఆహారం అనేది ఉంటేనే అదేంటంటే అది విడుదల కానాక టైం పడతదంట. అంటే మన దేహం నుంచి సూక్ష్మ శరీరయానం చేయాలనుకున్న వాళ్ళైతే మాత్రం
ఫుడ్ లేకుండా ఉంటే మాత్రం చాలా ఈజీగా ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాయని చెప్తుంటారు. మీరు కూడా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా చక్కగా. ఎందుకంటే తెలుసుకుంటూ ఉంటే ఒక్కరి నుంచి ఒక జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే మనమేం మార్పులు చేసుకోవాలి, ఇంకా ఎంత ఎదగాలి. మీరన్నారు కదా నిజమే. ఇప్పుడు థర్డ్ ఐ ఎవరికి ఓపెన్ అయింది, మనకు ఓపెన్ అవ్వలేదు, ఎందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రయత్నం ధ్యానం చేయడం వరకే. అది ఏం జరుగుతుందో తర్వాత విషయం. ఆళ్ళెవరికో అనుభవాలు వచ్చాయి, మనకి రాలేదని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత జన్మలో వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏంటి నెక్స్ట్ ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది అయ్యుండొచ్చు. ఏదో ఉంటది. గానీ ఇవన్నీ ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి అంతే తప్ప. అందుకే ఎప్పుడు మననం చేసుకోవాలి. అంటే శ్రవణము, మననం, నిధిధ్యాస అన్నారు. ఎందుకంటే ఎప్పుడు వింటున్నాం. ఇప్పుడు ఈ నాలెడ్జ్ వింటున్నాం. అప్పుడు అది మననం చేసుకొని నేనింకా ఏం మార్చుకోవాలి, నేనెలాగ ఇంకా ఎదగాలి అనేది ఎప్పుడు ఆ నిధిధ్యాసలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా యోగి కావచ్చు, పత్రి సార్‌లా కావచ్చు. మనం తక్కువ వాళ్ళం కాదు, సామాన్యులం కావు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనం బుద్ధత్వంలో బుద్ధుల్లాగా అయిపోవచ్చు. ఇవన్నీ మనలోనే ఉంది మేడం. సర్వము మీరన్నారు కదా! సమస్త సృష్టి మనలోనే ఉంది. ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క దేవతలు నిజంగా ఆ అవయ నిర్మాణంలో దేవతలు. అందుకే చూడు ఆవుకి ఎలాగైతే ముక్కోటి దేవతలు చూపిస్తారు పటంలోని మనలో కూడా ముక్కోటి దేవతలందరూ ఉన్నారు. ఒక్కొక్క దేవతకి అధిపతులు అదే అనుష్ఠాన దేవతలు ఎలాగైతే ఉంటారో మన దేహంను కూడా పోషించే వాళ్ళు అంతమంది ఉన్నారు. మీరన్నట్టు కార్మికులు ఎంతమంది ఉన్నారంటే ఇవన్నీ ఉండబట్టి దేహం చక్కగా నడుస్తుంది. దీన్ని అద్భుతంగా చేశారు. అందుకే కదా మనకంటారు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో మామూలుగా తెలియకపోయినా అది మనం అంటే ఆహ్వానించుకుంటూ నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అంటే అని అనుకోని మనం రికవర్ చేసుకునే శక్తి మనలోనే ఉంది. ఎందుకంటే మనం రికవర్ చేసుకునే శక్తి అంత అద్భుతమైన వాళ్ళం మనం. అది తెలుసుకోవాలంటే మీరన్నట్టు అన్ని విషయాల్లోనూ కూడా మనకి అద్భుతంగా రావాలంటే కొంచెం ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి మేడం. కానీ ఇవాళ చాలా అద్భుతంగా చెప్పారు. చాలా చక్కగా అంటే వివరంగా, నెమ్మదిగా, అద్భుతంగా, చక్కగా జ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వాళ్ళు పరిచయం చేస్తున్న నీరజకి కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆంటీ. సెషన్‌ని క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఈరోజు అందించినందుకు, మీ యొక్క సమయం ఎంతో గొప్పగా మాకు ఆ జ్ఞానాన్ని అందించే దానికి కేటాయించినందుకు మేడం మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.